డాక్టర్స్ కాబట్టి ఏ వైద్య విధానం ఇప్పుడు ఎలోపతి సిస్టమ్ అయినా ఆయుర్వేదం అయినా హోమియో అన్నా కూడా దాంట్లో సిఎంఈ అంటారు. సిఎంఈ అంటే కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్. కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి మాకు కూడా అంటే అప్పుడప్పుడు వారానికి 2 నెలలకి 3 నెలలకి ఒక జస్ట్ లైక్ సెమినార్స్ లా ఉంటాయి. దానికి ఎక్స్పర్ట్స్ వస్తారు. ఎక్స్పర్ట్స్ వచ్చి దాంట్లో వాళ్ళు ఇది ఈ వైద్యంలో ఇది కొత్తగా వచ్చినవి, ఈ మందులు కొత్తగా వచ్చినవి, లేదంటే ఈ టెక్నిక్ నేను కనిపెట్టాను, ఈ టెక్నిక్ కనిపెట్టిన తర్వాత ఇంతమంది చేస్తే వీళ్ళ బాగుంది అని మీరు కూడా దీన్ని అలవాటు చేసుకుని మీరు కూడా ప్రాక్టీస్ లో తెచ్చుకోండి అని చెప్పేసి మాకు చెప్తా ఉంటారు. దాన్ని సిఎంఈ అంటారు, కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్. అది వైద్యులకి మాది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు ఎట్లాంటిది మనకి యోగాలో లేదు. కంటిన్యూయింగ్ యోగిక్ ఎడ్యుకేషన్. కంటిన్యూయింగ్ యోగిక్ ఎడ్యుకేషన్ అనేది యోగా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా, ముఖ్యంగా టీచర్స్ కి మీరు మీ స్టూడెంట్స్ కి చెప్పినప్పుడు కొత్త విషయాలు ఎప్పుడు అదే ఆసనాలు, ఎప్పుడు అదే ప్రాణాయామం, ఎప్పుడు అదే మెడిటేషన్, అప్పుడు ఎప్పుడు కూడా అదే ఓంకారం, అదే శాంతి మంత్రం అనుకోండి. అంటే మీకు బాగానే ఉంటుంది, మీరు చేసేవాళ్ళు బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే మీ లోపల ఒక తృష్ణ అనేది రావాలి. ఆ తృష్ణ తీరాలి అంటే ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఆ అగ్నిని ఎప్పుడు ప్రజ్వరిల్లుతూనే ఉండాలి. జ్ఞానాగ్ని అంట. ఈ జ్ఞానాగ్ని ఎప్పుడు మనం అలా ఉంచుకుంటేనే ఈ రోజు మనం నేర్చుకుంటున్నామంటే ఏదైనా కూడా అప్పుడే ఆపేశారు అనుకుందాం. మనం ఎప్పుడో రేడియో రాకముందు రేడియోతో ఆపేసి ఉన్నాం అనుకోండి, ఈ వారం మన కంప్యూటర్ వచ్చేది కాదు కదా. విజ్ఞానం అలా కొత్త పంతులు తొక్కుతూనే ఉండాలి, కొత్త పంతులు తొక్కుతూనే అలా వెళ్తూ ఉండాలి. అలా వెళ్ళినప్పుడే అది ఒక పురోగతి అంట. వాడుకునేవాడు ఎలా వాడుకున్నాడు అంటే మనకు అనవసరం. చాలా మంది ఏంటంటారు, చాలా ఇంటర్నెట్ రైట్ అండి, ఇంటర్నెట్ రాంగ్ అండి. సో రైట్ రాంగ్ కాదు. దాన్ని వాడుకోవడం. ఇప్పుడు కత్తి ఉంది, కత్తి వంటింట్లో ఉంటే వంట చేస్తుంది, వంటకు ఉపయోగపడదు. అది ఒక దొంగోడి చేతిలో ఉంటే హత్యలు చేస్తుంది, అదే ఒక డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణాన్ని నిలబెడతాడు. సో కత్తి తప్పు కాదు కదా, అది వాడే వాళ్ళ ఆ మనసు మీద, వాళ్ళ యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే విద్య కూడా అంతే. సో కొత్త విషయాన్ని నేర్చుకోవాల్సిందే. బాగుండడం బాగుపడడం మీ మీ సంబంధించిన విషయం కాదు. ప్రతి విషయం లోపల తీసుకోవాలి. దాని తర్వాత మీరు వినదగును ఎవ్వరు చెప్పిన వినంతనే వేగపడు. వివరింపదగును, ఇక్కడ పదం అది. వివరింపదగును కలి కళ్ళ నిజము తెలిసిన వాడే పో మనుషుడు సుమతి అని చెప్పేసి బద్దెన సుమతి శతకంలో చెప్తాడు. సో కాబట్టి ఎవరు చెప్పినా వినాలి. ఇలాగే కొత్త విషయాలు నేర్చుకోవాలి. అందు గురించి ఇప్పుడు ఈ వారం నుంచి, అంటే ఈ వారం నుంచి సివైఈ అనే ఒక ప్రోగ్రామ్ కొత్తది స్టార్ట్ చేశారు. ఈ సివైఈలో ఏముంటుంది అంటే యోగాకు సంబంధించిన విషయాలు, కొత్త విషయాలు మీకు ప్రవేశపెడతా ఉంటాయి. ఇది ఎవరు చెప్తారు? సో దీంట్లో ఏంటంటే లీడ్ స్పీకర్ గా నేనుంటాను. అలాగే మనకి మీకు తెలుసు సూర్య యోగా ఫౌండేషన్ ఉంది, పెళ్ళే గారు అద్భుతంగా చేస్తున్నారు దాన్ని. సో వాళ్ళ నెట్వర్క్ అది చాలా బాగుంటుంది. సో ఆ నెట్వర్క్ అంటే సూర్య యోగా ఫౌండేషన్ ప్లస్ సురక్ష అకాడమీ కలిపి ఈ సివైఈ ప్రోగ్రామ్ ని రెగ్యులర్ గా నడిపిస్తుంది. దీంట్లో రోజు నేనే మాట్లాడతాను కాదు. సో మీలో కూడా ఎవరైనా ఇదిగో నేను ఈ టాపిక్ మాట్లాడతాను, ఒక 1/2 అవర్, ఒక గంటన్నర, ఇది కొత్త విషయం నేను కనిపెట్టాను, ఇది మీతో పంచుకుంటాను, ప్రజలతో పంచుకుంటాను, అందరం కలిసి పంచుకుందాం అనేటటువంటి ఒక మీరు ఎవరన్నా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా నా నెంబర్కి కానీ లేదంటే పెళ్ళే గారి నెంబర్కి కానీ ఒకసారి కాంటాక్ట్ చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మీ పేరు కూడా వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు. ఇదిగో సార్ నేను మేము ఒక 20 మందికి నేను ఇలా చెప్పినప్పుడు వాళ్ళకి తలనొప్పి తగ్గింది, నడుము నొప్పి తగ్గింది. సో ప్రజెంట్ చేయండి, 10 మందికి చెప్పాలి. ఇది నేను చాలా సార్లు చెప్తాను, విజ్ఞానం అనేది 10 మందికి పంచుకున్నప్పుడే దాని యొక్క అర్థం పరమార్థం. ఎందుకంటే విద్య గురించి ఒక మనకి సుభాషితాల్లో ఒక శ్లోకం ఉంటుంది, నచ రాజహార్యం నచోర హార్యం నా భ్రాతృ
భాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధతే విద్యాధనం సర్వధన ప్రధానం. హౌ బ్యూటిఫుల్లీ చెప్పారు చూడండి మన వాళ్ళు. విద్య ఎట్లాంటిదంటే మీరు ఖర్చు పెట్టే కొద్దీ కూడా మీకు పెరుగుతుందంట. అదే మన ధనం ఉందనుకోండి, ఖర్చు పెట్టే కొద్దీ తగ్గిపోతాం. మన బ్యాంక్ బ్యాలెన్స్ తీసామనుకోండి మళ్ళీ పెరగదు. కానీ విద్య అట్లా కాదు, మీరు బ్యాంకులో తీసిన వెంటనే మళ్ళీ పెరిగిపోతుంది. ఆ విద్యకు ఉన్నటువంటి గొప్పతనం ఇది. అయితే నచ రాజహార్యం. ఇప్పుడు పూర్వం ఏంటంటే మనకి చూడండి, ఎక్కువ పొలాలు ఉన్నప్పుడు ఒకసారి ఏమైంది, దానికి ల్యాండ్ సీలింగ్ అని వచ్చింది. ల్యాండ్ సీలింగ్ వచ్చి ఇన్ని ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని అందరినీ గవర్నమెంట్ తీసేసుకుంటుందని చెప్పేసి ఒకటి వచ్చింది. సో ఆ రకంగా డబ్బు కూడా అంతే. డబ్బు మన దగ్గర ఎక్కువ ఉంటే మనం డబ్బులు కట్టట్లేదా? వాట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్? ఇన్కమ్ ట్యాక్స్ కింద వెళ్ళిపోవట్లేదు. అలాగే విద్య అనేది రాజుగారు ఏం మీ దగ్గర పట్టుకెళ్ళలేదు. ఎక్కువ ఉంటే రాజుగారు ఏం పట్టుకెళ్ళారు. అలాగే నా చోర హార్యం. ఒకవేళ మీ డబ్బులు ఎక్కువైపోతే ఇదేమి దొంగిలిచ్చేది ఏమి ఉండదు మీ దగ్గర నుంచి. విద్యను ఎవరు దొంగిలించలేరు. అలాగే నా భ్రాతృ భాగ్యం. భ్రాతృ అంటే బ్రదర్స్, సోదరుల చేత. ఇప్పుడు తండ్రి ఇది ఉందనుకోండి, మనకు ఒక ఆదాయం వచ్చింది అనుకోండి, ఒక సంపద. ఆ సంపద అన్నదమ్ముల్లో ఎలా పంచుకుంటారు, అంటే సహోదరులు ఎలా పంచుకుంటారు, విద్యను అట్లా పంచుకోవడానికి. ఈవెన్ యువర్ బ్రదర్స్ కెనాట్ సంథింగ్ లైక్ నౌ ఆస్క్ షేర్ ఫ్రమ్ యువర్ నాలెడ్జ్ ఆర్ ఫ్రమ్ యువర్ ఎడ్యుకేషన్. సో బ్రదర్స్ వచ్చి గొడవలు పెట్టరు, నీకు అంత ఉంది నాకు అంత ఇయ్యి అని చెప్పేసి. ఇంకేంటంటే ఒకవేళ ఇచ్చేవనుకోండి, ఇస్తే వ్యయే కృతే వర్ధతే. ఇచ్చే కొద్దీ కూడా పెరుగుతుంది. వ్యయం అంటే ఖర్చు పెట్టడం. అంటే విద్యను నువ్వు ఖర్చు పెడితే వ్యయం, కృతే వర్ధతే, నువ్వు పంచే కొద్దీ కూడా పెరుగుతుంది. అందుగురించి విద్యాధనం సర్వధన ప్రధానం. విద్య అనేది దానమే. దానం చేయాలి. దానం చేసే కొద్దీ కూడా మరింత మీకు విజ్ఞానం పెరుగుతుంది. అందుకోసం ఆ కాన్సెప్ట్ మీ దగ్గర ఏదైనా గుర్తుపెట్టుకోండి. దాన్ని 10 మందికి పంచడానికి రెడీగా ఉండండి. మీరు ఫోన్ చేయండి, ఆ మెసేజ్ పెట్టండి, ఇగో నెక్స్ట్ వీక్ మేము మాట్లాడదాం అనుకున్నాం, మా టాపిక్ ఇది అని చెప్తే వెంటనే మీరు మాట్లాడొచ్చు. సో మిగతా వాళ్ళు కూడా అలా ఎంతమంది ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వారానికి ఒకళ్ళు ఇద్దరు అలాగా మేము డిసైడ్ చేసి పెళ్ళయ్య గారు మిగతా కమిటీ కింద వేసి దాన్ని చేసి చూద్దాం. దట్ ఈస్ ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ సివైఈ. అలాగే మీ యొక్క విషయం 10 మందికి తెలుస్తుంది. ఆ 10 మంది వాళ్ళు ఇంకో 10 మంది శిష్యులతో టీచర్స్ స్టూడెంట్స్ చెప్తా ఉంటారు. ఆ రకంగా యోగాలో కొత్త విషయం ప్రపంచానికి మీ ద్వారా, ఈ ప్లాట్ఫామ్ ద్వారా పరిచయం అవుతుంది అనే ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఈ సివైఈ స్టార్ట్ చేయడానికి ముఖ్యమైనటువంటి వెనకాల బ్యాక్ డ్రాప్ అనమాట. సో దీని అందరూ వాడుకోండి. ఎవరైనా అంటే ఇప్పుడు దానికి సోమ్ టాక్స్ అనుకోండి, మాక్సిమం నేను అడుగుతాను అందరినీ, మీరు మాట్లాడండి, ఎవరు మాట్లాడరు, నేనే వాక్కుంటా ఉంటాను, అది పక్కన పెట్టేసి. ఇది అలా కాదు, ఇది నా ఒక్కడిదే కాదు, అందరూ కలిసి. అందు గురించి ఇది సోహం టాక్స్ లో పెట్టుకోవచ్చు ఈ సేమ్ టాపిక్. బట్ ఏంటంటే సివై అని చెప్పి కొత్త ప్రోగ్రామ్ పెడతాం, ముఖ్యంగా యోగా టీచర్స్ కి వాళ్ళ యొక్క విషయాన్ని ఎన్హాన్స్ చేసి. ఒకవేళ ఉదాహరణకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా సార్లు చెప్తా ఉంటాను. సో ఒక వ్యక్తి చనిపోతే ఒక లైబ్రరీ కాలిపోయినట్టేనండి. లైబ్రరీ అంటే ఎన్ని పుస్తకాలు ఉంటాయండి? అంటే అంత విజ్ఞానం ఒక వ్యక్తిలో ఉంటుంది, నిబిడీకృతం ఉంటుంది. వాడి జీవితాంతం ఏదో నేర్చుకుంటాడు, తెలుసుకుంటాడు. ఎవరికి చెప్పకుండా చచ్చిపోయాడు అనుకుందాం. ఏమైంది? ఒక లైబ్రరీ కాలిపోయినట్టే. సో ఆ లైబ్రరీ ఉన్నది ఎందుకంటే పుస్తకాలు చదువుకోవడం, అప్పు తీసుకోవడం, కూర్చుని చదువుకోవడం. మీరైతే అవి చదివి మళ్ళీ కొత్త పుస్తకాలు మనమే తయారు చేసుకోవడం. ఇది ముఖ్యమైన ఉద్దేశం. ముఖ్యంగా మీ నాలెడ్జ్ని 10 మందికి పంచడం, ముఖ్యంగా ఆ టీచర్స్ కి నాలెడ్జ్ ఇవ్వడం, ఆ నాలెడ్జ్ వాళ్ళ స్టూడెంట్స్ పంచడం, ఆ స్టూడెంట్స్ 10 మందికి చెప్పడం. తద్వారా యోగాని 10 మందికి, ఎక్కువ మందికి మన ద్వారా, మన వంతు ప్రయత్నం, నేను సైతం సమిధన అవుతానంటాడు కదా, అలా మనం కూడా ఒక సమిధ అవుతాం ఈ యోగ యజ్ఞం. సో దాంట్లో ఈ సివైఈ ప్రోగ్రాంలో 'లో 'పెళ్ళయ్య గారు వచ్చారు. ఎందుకంటే ఆయన
నేను స్టార్టింగ్ రిమార్క్స్ ఇస్తాను. పిళ్ళ గారు వచ్చారండి? ఆర్ యూ దేర్? అండ్ జర్నీలో ఉంటున్నారు, జాయిన్ అవుతున్నారు. సో అలాగే ఇప్పుడు ఇంకా చాలా మంది మన యోగా టీచర్ చాలా మంది ఉన్నారు దీంట్లో. మీన్ పివిఎస్ లక్ష్మి గారు ఉన్నారు, సుజాత, చంద్రశేఖరు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు దీంట్లో మన టీచర్. వీళ్ళందరూ నేను అడిగేది ఏంటంటే మీరు కూడా రెడీగా ఉండండి. చంద్రశేఖర్, సుధాకర్ వచ్చాడు, సుధాకర్ పాఠాలు చెప్తారు, భానురాగ్ గారు పాఠాలు చెప్తారు. అంటే నాకు తెలిసిన వాళ్ళు వచ్చమండి దీంట్లో చాలా మంది ఉంటారు నాకు తెలియని వాళ్ళు. మేబీ మంజుల గారు పాఠాలు చెప్తారు. ఇవాళ వచ్చిన వాళ్ళలో ఇంకెవరున్నారు ఐ డోంట్ నో, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. మీరు పరిచయం చేసుకోండి లాస్ట్ లో. మీరు కూడా మీ మీ వంతు మీ వంతు దీంట్లో పంచుకోవడానికి మీరు రెడీగా ఉంది. లక్ష్మి గారు మీరు ఏమైనా మాట్లాడితే 2 మాటలు, ఎందుకంటే పెళ్ళి గారు రాలేదు, వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన మాట్లాడతారు. లక్ష్మి గారు ఈ సివైఈ గురించి కంటిన్యూయింగ్ యోగిక్ ఎడ్యుకేషన్ గురించి మీరే అంతా ఇచ్చారు సార్ దీంట్లో మన పీడిఎఫ్ ఫామ్ లో అన్ని ఇచ్చారు, చాలా చక్కగా ఉంది. అత్యధిక మంది యోగా టీచర్లు ఉపయోగించుకుంటే బాగుంటుంది సార్. ఇంకా అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది ఏదైతే సివైఈలో ఈ పాడ్కాస్ట్ లేదంటే బ్రాడ్కాస్ట్ ఏదైందో అది మళ్ళీ ఈ రికార్డింగ్ అంతా మళ్ళీ మీకు అవైలబుల్ గా ఉంటుంది. రికార్డింగ్ అవైలబుల్ గా ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే దీంట్లో ఏదైతే ఇప్పుడు ప్రజెంటేషన్స్ ఉంటాయి ఆ ప్రజెంటేషన్స్ అన్ని కూడా మళ్ళీ మీకు గూగుల్ డ్రైవ్ ద్వారా మెయిల్లో పంపిస్తాను. మీకు అర్థమవుతుందా నేను చెప్పదలుచుకుంది? సో మీకు ఒక పీడిఎఫ్, నేను చేసిన పీడిఎఫ్ ఫార్మాట్ వస్తుంది, వీడియో ఫార్మాట్ వస్తుంది. సో ఈ దీంట్లో అంటే మీ దగ్గర ఒక రికార్డ్ భద్రంగా ఉంటుంది అనమాట. ఇది నేను సివైఈ ప్రోగ్రామ్ నేను చెప్తాను. ఎస్ లక్ష్మి గారు మీరు మాట్లాడండి. అవునండి చాలా మంది కోర్సెస్ అయితే చాలా చేశారు, కానీ అనుభవపూర్వకంగా మీలాంటి వాళ్ళు చెప్పేది, ఇంకా అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడము ఈ ప్రోగ్రామ్ లో అందరికీ యూజ్ అవుతుంది. ఇంకా కొత్త వాళ్ళు కూడా తీసుకురావడానికి తీసుకుంటారు. మా వైపు నుంచి అయితే యోగా ఇన్స్ట్రక్టర్స్ దాదాపు 20-30 మంది ఉన్నారు, మోటివేట్ చేస్తాము. లేదండి 10 స్మాల్ అండి, అన్ని స్మాల్. రాదండి, లేదండి. అయ్యో అదేంటది అవును సార్, కొంతమందికి ఓపెన్ కావట్లేదు. ఓపెన్ కావట్లేదా? అవును సార్, నాకు కూడా వాళ్ళు యోగా ఇన్స్ట్రక్టర్స్ ఫోన్ చేశారు. ఏం చేయమంటారు? అదే మళ్ళీ మీకు పంపించిన నేను చూస్తాను. ఒక నిమిషం లైన్ లో ఉండండి ప్లీజ్. పాస్పోర్ట్ సేమేనే, మంది వచ్చారు కదా. ఓ పాస్పోర్ట్ 10 కాదు, యోగా 9. లక్ష్మి గారు యోగా 9 కదా మీకు వచ్చింది? అవును సార్, అదే చూస్తున్నా సార్ నేను. యోగా 9 అంతే సార్. పొరపాటు మరి ఎందుకు రావట్లేదు? అది ఒకసారి ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేస్తే కూడా అదే అలా ఆఫ్ చేస్తేనే వస్తుంది. కరెక్ట్. ఈ జూమ్ తో ప్రాబ్లం ఉంది. ఒకసారి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తే మళ్ళీ వెనక్కి లీవ్ అయిపోయి మళ్ళీ వస్తుంది. ఒక్క నిమిషం చెప్పేస్తానండి.
సో ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పండి లక్ష్మి గారు. నెక్స్ట్ మన టాపిక్ లోకి వెళ్తాం. లక్ష్మి గారు, సార్ ఇవ్వాల్సిన కంటెంట్ అంతా మీరు పెట్టారు సార్ ఈ PDF లో, ఉపయోగించుకున్నంత. రవీంద్ర కుమార్ సార్. రవీంద్ర గారు చెప్పండి. ఏదో అడిగారు సార్ మీరు నన్ను? మేమేం అడగలేదండి. అంటే CYE గురించి లక్ష్మి గారిని అడుగుతున్నా. యూ కెన్ ఆల్సో జాయిన్ అండ్ యూ కెన్ మనకి CME ఎట్లా ఉంటుందో CYE అని చెప్పి కొత్తగా పెట్టారు సార్. మీ ఒపీనియన్ ఏంటి? మీరు సీనియర్ డాక్టర్ గా మాకు మీ ప్లస్ రవీంద్ర గారు దేని సార్ మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఈ CME లాంటిదే CYE అని స్టార్ట్ చేసాము. చెప్పండి అన్నా. బాగుంటుంది సార్, డెఫినెట్ గా బాగుంటుంది. ఆల్రెడీ మీరు ఎలాగో రెగ్యులర్ గా మీరు ఎలాగో దీంట్లోకి వస్తారు. ఎందుకంటే దీంట్లో మోడర్న్ గా ఏం జరుగుతుంది దాని మీదే మనం ప్రపంచంలో ఏం జరుగుతుందనే దానికి ప్రపంచంలో ఏం జరుగుతుంటే ఎలోపతిక్ సిస్టమ్ లోనే మనకు రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి మీలాంటి వారు దానికి మాకు కాస్త గైడెన్స్ ఇస్తే, సో ఇది కరెక్టే ఇది కరెక్ట్ అంటే మిగతా వాళ్ళకి కూడా ఇప్పుడు ఓకే కొంతమంది తెలుసు, బట్ చాలా మందికి ఒకరికంటే ఇద్దరు చెప్తే ఎక్కువ నమ్మకం కలుగుతుంది. సో మంచి విషయాన్ని మనం ముద్ర వేయడం అనేది మీలాంటి వారికి ఒక మీ నుంచి ఒక యోగ్యతా పత్రం అంటారు సార్, అలాంటిది కూడా వచ్చింది అనుకోండి. సో ఎవ్రీబడి సంథింగ్ లైక్ నో ఎస్ ఇది ఆథెంటికేటెడ్ అనిపిస్తుంది. లేదంటే అది నేను చెప్పదలుచుకున్నాను. ఎస్ సార్. సార్ 9 అండి, యోగా 9. అది ఒకసారి మన వెనక్కి వెళ్ళి మళ్ళీ జాయిన్ అయితే వస్తుందట. కొంతమంది అది చెప్తున్నారు. 40 పైన వచ్చారు. సో ఇవాళ టాపిక్ వెళ్ళిపోదు. ఇవాళ టాపిక్ ఏంటంటే వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ బ్రెయిన్ వెన్ యూ డూ యోగా. మనం యోగాని ప్రాక్టీస్ చేసేటప్పుడు మన బ్రెయిన్ లో ఏం జరుగుతుంది, అసలు బ్రెయిన్ లో ఏం జరుగుతుంది అనేది, అంటే ఎందుకు బ్రెయిన్ అని మాట్లాడానంటే మీకు తర్వాత మీకు నా టాపిక్ లో వస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ ఉత్తమంగా ఉండే తల, మనకు శరీరంలో ఉన్నటువంటి అన్ని పార్ట్లకి కనెక్షన్ తల నుంచే ఉంటుంది. అది కూడా మెదడు నుంచే ఉంటుంది. అలాంటి మెదడు మీద అంటే ఇంచుమించుగా ఒక రాజ్యానికి అధిపతి అయినటువంటి రాజు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మనం చేసే ప్రాక్టీస్ అని నా ఉద్దేశం. ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ ద కింగ్. బ్రెయిన్ అనేది లేకపోతే మనం మనుషులు లేము, అసలు మనం ఏమి పని చేయలేం. ముందు చెప్తారు అసలు బ్రెయిన్ ఎలా డెవలప్ అయింది, ఎలా వచ్చింది, అసలు బ్రెయిన్ కొన్ని ఇంపార్టెన్స్ ఏంటి, బ్రెయిన్ లో పార్ట్స్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, దాని మీద యోగా ఎట్లా పనిచేస్తుంది మెల్లగా క్లాస్ లో అంటాం. సో నేను చెప్తాను బ్రెయిన్ అనే దాని మీద మెయిన్ ఏదైతే మనం కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు, అట్లాగా మనం చేసే పని యోగా మెయిన్ గా మనకి కుంభస్థలం, మనిషి యొక్క కుంభస్థలం ఏంటంటే తల. ఈ తల మీదే ఎలా పనిచేస్తుంది ఈ ఒక విషయం తెలుసుకుంటే, నేను చెప్పేది ఏంటంటే చేసే వాళ్ళకి ఇదేదో శరీరం చేస్తున్నాం, 2-3 కాళ్ళు చాపుతున్నాం, కాళ్ళు లేపాం ఉత్తాన పాదాసనాలు, చేతిలో పాదహస్తాసనం అన్నారు, ఓకే తల క్రింద పెట్టాం శీర్షాసనం అన్నారు. సో ఓకే ఇవన్నీ ఏంటంటే బాడీ ఎక్సర్సైజ్లే, కానీ కొంచెం స్లోగా ఉన్నాయి, కానీ చేస్తే బాగుంటుంది అంటారు అంతే అందరూ. ఎందుకు బాగుంటుంది? ఈ బాగుంటుంది అనే పదం ఏంటి? రొటీన్ ఎక్సర్సైజ్ కి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? రొటీన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు జరిగేది ఏంటి, ఈ యోగా ద్వారా చేసేటువంటి ప్రాక్టీస్ చేస్తే ఎక్కడ ఎలాంటి వ్యవస్థల మీద ఎట్లాంటి దాని యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మనం వీటిలో చూడాలన్నమాట. అందు గురించి ప్రపంచం మొత్తం మీద రీసెర్చ్ జరుగుతుందండి యోగా. ఈ మధ్యనే యోగా చాలా పాతదే, 5,000 సంవత్సరాల నుంచి ఉన్నదే, కానీ రీసెర్చ్ అనేది మాత్రం మహా అయితే 50 సంవత్సరాల నుంచి మాత్రం జరుగుతుంది. 50-60 సంవత్సరాల నుంచి, ఇంకా గట్టిగా కొడితే 1942 నుంచి జరుగుతుంది అనుకోండి.
అప్పటి నుంచి జరుగుతుంది రీసెర్చ్ అనేది ఈ మధ్యనే వచ్చింది. అంటే దాన్ని బట్టి చూస్తే చాలా వెరీ యంగ్ బ్రాంచ్ అనమాట, వెరీ సంథింగ్ ఇన్ఫాంట్, అంటే ఇంచుమించు బాల్యావస్థలో ఇంకా శైశవావస్థ అంటారు. శైశవావస్థలోనే ఉన్నాం యోగా అండ్ రీసెర్చ్ మీద. అంటే ఇంకా చాలా జరగాల్సింది, ఇంకా జరిగే కొద్దీ గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు 0.0001% కూడా జరగలేదు. నిజంగా ఈ మిగతా 99.999 వచ్చేసరికి అయితే అసలు ఇంకెవ్వరు ఎక్కడికి ఓన్లీ యోగా మీద మాత్రమే ఉండేలాంటి రోజులు కూడా వస్తాయి కొన్నాళ్ళు పోయింది. ఇప్పటికీ విపరీతమైనటువంటి దీని మీద ఆదరణ వచ్చింది. అందరూ కూడా ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా బాగుందన్న. ఆ బాగుండడం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది మెల్లగా వెళ్దాం. ఓకే, నేను మెల్లగా షేర్ చేస్తాను ఈ వాటి టాపిక్ గురించి డీప్గా వెళ్ళిపోదాం మనం. ఓకే, లాస్ట్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాస్ట్ లో మాట్లాడుకుందాం. సో వాట్ హ్యాపెన్స్, నా మాట వినిపించకపోయినా ఇదేమైనా కనిపించకపోయినా మాత్రం నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే, సో అందరికి కనిపిస్తుందని అనుకుంటున్నాను, నేను కనిపిస్తున్నాను, స్క్రీన్ కనిపిస్తుంది. దిస్ ఇస్ నిరంతర యోగ విద్య, కంటిన్యూయింగ్ యోగిక్ ఎడ్యుకేషన్, CYE. ఓకే, యోగా అనే దాన్ని నిరంతరం నేర్చుకోవాల్సింది, ఎలా నేర్చుకోవాలి, సైంటిస్ట్ నుంచి ఏమైనా ఎలా నేర్చుకోవాలి, ఏం ప్రపంచంలో ఎన్ని యోగా పద్ధతులు ఉన్నాయి. సో ఇవన్నీ నేర్చుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ కింద తీసుకోండి మీరు. నేను ఒక్కడనే కదా, అందరూ మాట్లాడాలి దీంట్లో, టాపిక్ తీసుకోండి. ఓకే, ఈ వాళ్ళ టాపిక్ వాట్ హ్యాపెన్స్ ఇన్ బ్రెయిన్ వెన్ యూ డూ యోగా చేసినప్పుడు మన బ్రెయిన్, ఎస్పెషల్లీ బ్రెయిన్ లో ఏం జరుగుతుంది, అసలు బ్రెయిన్ అంటే ఏంటి, సో అసలు యోగా ఏం చెప్తుంది, ఇది ఓకే టాపిక్ అనేది ఓకే. అసలు యోగా అంటే ఏంటి, అసలు వెరీ యోగ సూత్రాస్లో మొట్టమొదటి అధ్యాయంలో 2వ శ్లోకమే యోగ. యోగో అంటే సంస్కృతిలో ఓ వచ్చిందంటే విసర్గలు వస్తుంది అనమాట. యోగ చిత్త వృత్తి నిరోధ. యోగం అనేది ఏంటంటే చిత్త వృత్తి నిరోధం, అంటే చిత్త వృత్తి నిరోధం చేసేదే యోగా అని చెప్పేసి ది వెరీ బిగినింగ్ ఆఫ్ యోగ సూత్రాస్ లో పతంజలి 2nd century or 4th century BC-లో ఈ మాట చెప్పాడు. అంటే ఆయన ఈజ్ ద ఫస్ట్, ఆయన మన పితామహుడు అనుకుంటాం, యోగా వరకు వచ్చేసరికి ఆయనే పితామహుడు. ఆయన పితామహుడు తీసుకుంటాం. అంతకుముందు కూడా యోగా గుర్తుపెట్టుకోవడం, అంతకుముందు యోగా ఇంకా 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 చాలా, అంతకుముందు ఇంకో 2000 సంవత్సరాల నుంచి కూడా యోగా ఉంది మన భారతదేశం. దాని గురించి హిస్టరీ చెప్పినట్టు చెప్తాను మీకు. సో బట్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యోగా అనే దానికి ఒక డెఫినేషన్ ఇచ్చింది మాత్రం పతంజలి యోగ సూత్రాల్లో మొట్టమొదటి అధ్యాయంలో 2వ శ్లోకం చెప్తాడు. ఏం చెప్తాడు, యోగా ఈజ్ ఈక్వల్ టు చిత్త వృత్తి నిరోధం. అంటే వెరీ బిగినింగ్ లోనే ఆయన చిత్తం అనే పదం వాడేశాడు. చిత్త ఈజ్ నథింగ్ బట్ యా, చిత్త ఈజ్ మైండ్ వితౌట్ మెమరీ, ప్యూర్ ఇంటెలిజెన్స్. అంటే ఏంటంటే చిత్తం అంటే ఏంటంటే మనసు కాదు, దాని వెనకాల ఐనెస్ అహంకారం కాదు, దాని వెనకాలన్నది. ఓకే, చిత్త అంటే వెరీ డీప్ అండర్స్టాండింగ్. బట్ ఇవాళ వరకు మాత్రం చిత్త అంటే మన క్లాస్ వరకు, అంటే డీప్ గా చెప్పాలంటే చాలా చెప్పచ్చు, బట్ చిత్త అంటే మీరు మైండ్ వితౌట్ మెమరీ, అంటే ఏమి లేవు, ద మైండ్ లో ఏమి లేదు, విత్ ఖాళీ. ఓకే, అసలు మైండ్ అంటే ఏంటి, చిత్తం అంటే మైండేనా, చిత్తం అంటే బ్రెయిన్ కింద తీసుకోవచ్చు, అది కూడా చెప్తాం. సో తర్వాత ఏంటంటే ఇంతకీ పతంజలి ఏం చెప్తాడంటే చిత్త వృత్తులు అన్నాం కదా, ఇక్కడ చిత్త వృత్తి అన్నాడు. ఇక్కడ యోగా అంటే చిత్త వృత్తి నిరోధం అన్నాడు. మరి చిత్త వృత్తులు ఏమంటే ఆయన చాలా క్లియర్గా చెప్తాడు. 5 ఉన్నాయిరా బాబు, ప్రమాణం, విపర్యయం, వికల్పం, నిద్ర, స్మృతి అనేవి 5 రకాల చిత్త వృత్తులు ఉంటాయి. దాన్ని నిరోధించడం యోగా అంటాడు. ఓకే, వీటి గురించి కూడా ఇప్పుడు కాదు టాపిక్. సో మనకి ఇక్కడ 2 టాపిక్స్ వచ్చాయి, 2 వర్డ్స్ వచ్చాయి. ఒకటి బ్రెయిన్, 2 మైండ్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో బ్రెయిన్ ఏంటి, మైండ్ ఏంటి, వాట్ ఈస్ బ్రెయిన్, వాట్ ఈస్ మైండ్. సో ఇది క్లియర్ గా అడిగేసరికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు.
ముఖ్యంగా యోగా టీచర్లు వీరంతా ఈ పదాన్ని చాలా స్పెసిఫిక్ గా మనం యోగా టీచ్ చేసినప్పుడు క్లియర్ గా మన నోట్లోంచి మాటలు రావాలి. డిఫరెన్స్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ మైండ్ చెప్పాలి వాళ్ళకి. సో ఇంక సింపుల్ గా చెప్పాలంటే సో బ్రెయిన్ ని హార్డ్వేర్ కింద, మైండ్ ని సాఫ్ట్వేర్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికీ అర్థం. మీకు అర్థమవుతుందా? బ్రెయిన్ ఈజ్ హార్డ్వేర్, మైండ్ ఈజ్ సాఫ్ట్వేర్. ఇక్కడ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ గురించి మనం ప్రత్యేకించి ఈ రోజు ఎవరికి చెప్పాల్సి లేదు. ప్రతి వాళ్ళ చేతుల్లోనూ ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో ఉండేది బయటికి కనిపించేది హార్డ్వేర్ అంటే ఈ స్క్రీను, దీంట్లో 1, 2, 3, 4 నెంబర్లు, ఓకే, ఈ కెమెరా, ఇదంతా కూడా హార్డ్వేర్. బట్ దీన్ని నడిపించేది వెనకాల ఉండేది మైండ్, సాఫ్ట్వేర్. ఇది క్లియర్ గా అర్థమైంది, వాళ్ళకి అర్థమైంది. దీంట్లో ఉండే ప్రోగ్రామ్ లేదంటే ఓఎస్ అంటారు, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏమో సాఫ్ట్వేర్, అది మైండ్. బ్రెయిన్ అనేది బయటకు కనిపించేటటువంటి ఈ హార్డ్వేర్. ఈ రెండిటి యొక్క కలయికే స్మార్ట్ ఫోన్ అనుకున్నప్పుడు ఈ చిత్తం అనేది రెండిటి యొక్క కలయిక అనమాట. ఈ చిత్తం అనేది రెండిటి యొక్క కలయిక. కానీ నేను వాళ్ళ బ్రెయిన్ లో ఏం జరుగుతుంది ఎందుకు చెప్పానంటే, మైండ్ లో ఏం జరుగుతుందని నువ్వు ఏం చెప్పలేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది మనకు కనిపించదు. కాబట్టి సాఫ్ట్వేర్ గురించి తెలియాలంటే చాలా డీప్గా వెళ్ళాలి. దానికంటే ముందుగా మనం ఏమన్నా కాస్త ఆపరేట్ చేసేది, ఈజీగా ఆపరేట్ చేసేది హార్డ్వేర్, దట్ ఈస్ బ్రెయిన్. అంటే బ్రెయిన్ మనకు కనిపిస్తా ఉంటుంది, దాన్ని ముట్టుకోవచ్చు, దాన్ని ఫీల్ అవ్వచ్చు, దాన్ని కొయ్యొచ్చు, దాని లోపల పార్ట్స్ చూడొచ్చు, అది ఎలా పనిచేస్తుందో చూడొచ్చు. కాబట్టి ఈజీగా ఆపరబుల్, ఈజీగా దాన్ని మనం we can operate కత్తులతో వేయడం కాదు. we can do something, we can see, we can touch, we can feel. అలాంటి దాన్ని తీసుకున్నాను. సో మళ్ళీ మైండ్ దగ్గరికి వెళ్తే మీరు అసలు అది చాలా పెద్ద టాపిక్ అయిపోయింది. అందుకని ఇవాళ మనం ఓన్లీ మన శరీరంలో హార్డ్వేర్ గురించే మనం మాట్లాడుకున్నాం. ఈ బ్రెయిన్ హార్డ్వేర్ అంటే మొత్తం శరీరం కూడా కాదు, మళ్ళీ ఓన్లీ ఉత్తమాంగం తలలో ఉన్నటువంటి బ్రెయిన్, మెదడు గురించి, ఆ మెదడులో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది యోగా అనేది మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఎందుకంటే బ్రెయిన్ గురించి తెలుసుకోకుండా మీరు యోగాని అటెంప్ట్ చేయదు, అలాగే మైండ్ గురించి తెలుసుకోకుండా కూడా యోగాని అటెంప్ట్ చేయదు ప్లీజ్. ఎందుకంటే చెప్తాడు మరి పతంజలి చిత్త వృత్తి నిరోధం అంట. ఓకే, మనం ఒక శ్లోకం చెప్పినంత మాత్రాన అది ఇట్ వోంట్ జస్టిఫై, మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉంటారు, దానికి నేను ఇచ్చాను కానీ, బట్ యూ మస్ట్ హ్యావ్ వెల్ ఎక్విప్డ్ విత్ ఈ వొకాబులరీ. ఈ వొకాబులరీ మనకు చాలా చక్కగా మన దగ్గర ఉండాలి. మనం ఉండకుండా మనం టీచర్ల కింద మీరు టీచర్ కాదు, గురువులు అవ్వాలి. లాస్ట్ టైం చెప్పారు, టీచర్ అనేవాడు ఏంటి, ఇన్స్ట్రక్ట్ చేస్తాడు అంతే, గురువు అనేవాడు కన్స్ట్రక్ట్ చేస్తాడు. నువ్వు ఇది తప్పనిసరిగా చెయ్యి అంటే అది టీచర్, నిన్ను చేయించేలా చేసేవాడు గురువు. గురువులుగా మన అందరూ కూడా టీచర్లుగా ఉండదు. ఓకే, సో కాబట్టి బ్రెయిన్ కనపడేది, దాన్ని మనం ఏమైనా చేసి, అందుకే నేను ఫస్ట్ ఈజీగా అందరం మనం అర్థమయ్యేది మీరు చెప్పదలుచుకున్న మైండ్ గురించి కావాల్సిన ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ బ్రెయిన్, మీ అందరికీ తెలుసు, తరలో ఉంటుంది, 1450 గ్రాములు ఉంటుంది, 1450 గ్రాముల బరువు ఉంటుంది. సో మాక్సిమం దీంట్లో వాటర్ ఉంటుంది, ప్లస్ ఫ్యాట్ ఉంటుంది. ఓకే, స్ట్రక్చరల్ గా చూస్తే మోస్ట్ బ్రెయిన్ లో మాక్సిమం వాటర్ ఉంటుంది. అలాగే ఈ బ్రెయిన్ అనేది మనం వాడేటటువంటి మొత్తం ఇంత శరీరంలో మనం 75 కేజీలు ఉన్నాం అనుకోండి, 75 కేజీలో 1450 గ్రాములు అంటే పెద్ద ఎక్కువేం కాదు. అంటే మన శరీరంలో ఇంచుమించు చాలా తక్కువ భాగం ఉంటుంది. కానీ మన శరీరంలో ఉన్న శక్తిని, ఎస్పెషల్లీ ఎనర్జీ, ఆక్సిజన్, గ్లూకోజ్ ని ఇది 20% ఇదే వాడుకుంటుంది బ్రెయిన్. అంటే దీనికి ఎక్కువ ఆకలి, ఎక్కువ డిజైన్ అట్లాంటిది అనమాట. ఎందుకంటే ఎక్కువగా మనిషి ఏ పని చేయకుండా ఉంటాడేమో ఆలోచించకుండా మాత్రం ఉండలేడు. కాబట్టి ఈ బ్రెయిన్ 20% ఆఫ్ యువర్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీని ఇదే వాడుకుంటుంది. సో ఇది 1450 గ్రాములు అందరిలో ఉంటుంది, స్త్రీలలో కొద్దిగా తక్కువ ఉంటుంది. ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఏమైనా ఉంటే. సో ఈ బ్రెయిన్ లో మెయిన్ పార్ట్స్ 3 ఉంటాయండి. ఒకటి సెరిబ్రమ్, అంటే పెద్ద మెదడు అంటారు, మనకి ఎక్కువ కనిపించే సెరిబ్రమ్.
చిన్నగా ఉంటే చిన్న మెదడు, బ్లూ కలర్ లో ఉండేది చిన్న మెదడు. ఓకే, సెరిబెల్లం అంటారు దాన్ని. అండ్ అది ఆరెంజ్ కలర్ లో కనిపించేది బ్రెయిన్ స్టెమ్. ఇది చాలా ఈ బ్రెయిన్ ని ఇలా చూడండి, చూసి మీరు అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే యోగా ఎలా పనిచేస్తుంది, ఈ బ్రెయిన్ లో ఏ పార్ట్ మీద పనిచేస్తుంది, ఈ బ్రెయిన్ స్టెమ్ మీద పనిచేస్తుందా, సెరిబెల్లం మీద పనిచేస్తుందా, సెరిబ్రమ్ మీద పనిచేస్తుందా? ఈ సెరిబ్రమ్ లో ఉన్నటువంటి ఇంకా చాలా ఉన్నాయి. సెరిబ్రమ్ లో చాలా పార్ట్స్ ఉంటాయి, చాలా లోబ్స్ ఉంటాయి, చాలా సెంటర్స్ ఉంటాయి, ఇవన్నీ మెల్లమెల్లగా. కాబట్టి ఈ 3 పార్ట్లు గమనించండి. మెయిన్ గా బ్రెయిన్ 3 పార్ట్లు ఉంటుంది: పెద్ద మెదడు, చిన్న మెదడు అండ్ మెడుల్లా అబ్లాంగేటా, పాన్స్, ఇవన్నీ అంటారు. దాన్ని బ్రెయిన్ స్టెమ్ అంటారు సాధారణ. ఓకే, ఈ 3 పార్ట్లు గుర్తున్నాయి కదా. పెద్ద మెదడు సెరిబ్రమ్, చిన్న మెదడు సెరిబెల్లం, బ్రెయిన్ స్టెమ్. ఓకే, సో దీంట్లో ఇంకా బ్రెయిన్ ని నిలువుగా కోసేసామనుకోండి. నిలువుగా కోస్తే ఈ పెద్ద మెదడు, ఈ చిన్న మెదడు ఎలా కనిపిస్తున్నాయి చూడండి. ఈ పెద్ద మెదడులో చాలా మళ్ళీ భాగాలు ఉంటాయి. దీంట్లో మళ్ళీ లోపల లింబిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. హైపోథాలమస్, ఓకే, అమిగ్డలా, పిట్యూటరీ గ్లాండ్, ఈ బ్రెయిన్ స్టెమ్ అని చూస్తారు కదా, సెరిబ్రమ్, హిప్పోకాంపస్, ఇవన్నీ ఇలాగ నిలువుగా వస్తే బ్రెయిన్ ఇలా ఉంటుంది. ఇది కూడా అర్థం చేసుకోండి. అంటే బ్రెయిన్ లోపల మామూలుగా దాన్ని ఏమంటారు, పిరమిడ్స్ ఉంటాయి. పిరమిడ్స్ బయటికి కనిపించినట్టుగా లోపల కూడా అలాగే ఉండవు. పిరమిడ్స్ లోపల దారులు ఉంటాయి, రకరకాల దారులు ఉంటాయి. అలాగే బ్రెయిన్ కూడా బయటికి కనిపించేలాగా లోపల అంతా ముద్దలా ఉంటుందంటే కాదు, వస్తే చాలా పాటలు ఉంటాయి. మరి కనిపించేవి కొన్ని, కనిపించినవి కొన్ని. సో దీంట్లో సో ఈ ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ బ్రెయిన్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయని కదా. ఈ బ్రెయిన్ లో పార్ట్స్ లో జాగ్రత్తగా చూడండి. ఫ్రంటల్ లోబ్ అంటే ముందు, అంటే బ్రెయిన్ ఈ నుదురు ప్రాంతంలో ఉన్నదని ఫ్రంటల్ లోబ్ అంట. ఓకే, ఈ పక్క ప్రాంతాలు ఉంది కదా, ఈ ముందు అయిపోయింది. ఈ పక్క ప్రాంతం, ఈ పైన ఈ పక్క ప్రాంతాన్ని పెరేటల్ లోబ్ అంట. వెనకాల ఉన్నదాన్ని ఆక్సిపిటల్ లోబ్ అంట. సో టెంపరల్ లోబ్, టెంపరల్స్ అంటే తెలుసు కదా మీకు, ఈ కణతలు అంటాం కదా, కణతల దగ్గర ఉండేది టెంపరల్ లోబ్. లక్ష్మి గారు ఎప్పటి నుంచి? ఇప్పుడా? ఎప్పటి నుంచి? ఒక్క నిమిషం, షేర్ అవుతలేదు మళ్ళీ. యా చూస్తాను. ఆ మెసేజ్ దీంట్లో రావు, నేను చూడట్లేదు. ఇప్పుడు అవుతుంది చూడండి. అయింది కదా, అవుతుందా? అలా చెప్పండి నాకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తుందా? షేర్ అయిందా? ఫంక్షన్స్ ఆఫ్ ద బ్రెయిన్. యా, వెరీ గుడ్. ఫంక్షన్స్ ఆఫ్ ద బ్రెయిన్ లో ఏంటంటే మనకి అన్ని పాటలు ఒకేలా ఉండవు. ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఉన్నటువంటి రకరకాల ఏరియాల్లో ముందున్నది ఒకటి, వెనకున్నది ఒకటి, పక్కన ఉన్నది ఒకటి, ఈ పక్కన ఉన్న చెంపల మీద ఉన్నది ఒకటి, ఈ పైన ఉన్నది ఒకటి, ఇలాగా ఇన్ని లోబ్స్ ఉంటుంది. ఈ లోబ్స్ లో ఒక్కొక్క లోబు ఒక్కొక్క పని చేస్తుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మనం యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఏ లోబు మీద మనం వర్క్ చేస్తున్నాము, లేదంటే మనం చేసే పని ఏ లోబు మీద వర్కౌట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ముందు ఇది అర్థం చేసుకోండి. ఫస్ట్ ఫ్రంటల్ లోబ్ ఉంది కదా, అంటే ముందు నుదురు ఉండే భాగంలో ఏమేమి పనులు చేస్తుందంటే, నుదురు ఉండే భాగంలో ఉండే బ్రెయిన్ ఇది ముఖ్యంగా మూమెంట్, మన మూమెంట్ ని కరెక్ట్ చేస్తుంది, అంటే గైడ్ చేస్తుంది. అలాగే థింకింగ్, ఓకే, థింకింగ్ అండ్ ఇనిషియేషన్. ఏదైనా ఒక మాట్లాడాలి, ఒక ఆలోచించాలి, ఒక మంచి బెటర్ ఐడియా ఉండాలంటే ఈ ముందు నుంచి. ఆయన బ్రహ్మరాధ అంటారు. బ్రహ్మరాధ ఇక్కడ రాశాడంటే కారణం ఏంటంటే, మన థింకింగ్ మనంతా మెయిన్ రాత ఇక్కడ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా మీకు బాగా అర్థం అవుతుంది. రెండోది ఏంటంటే రీజనింగ్. సో ఇలాగ ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయకూడదు అంటే విచక్షణ, తెలివితేటలు, మన గొప్ప ఇంట్యూటివ్ లెవెల్స్ అంటాం. అంటే మనం అనుకున్నది జరగడం, జరగబోయేది మనకు తెలియడం,
అదంతా కూడా ఈ ఫ్రంటల్ లోబ్ లో జరుగుతుంది అన్నమాట. అలాగే మెమొరీ, అలాగే మన బిహేవియర్ చూడండి, కొంతమంది మరి రూట్ గా బిహేవ్ చేస్తారు, కొంతమంది చాలా పొలైట్ గా బిహేవ్, ఎలాంటి సమయాలైనా సరే మన కెప్టెన్ కూల్ అంటారు కదా ఎంఎస్ ధోనిని, అలాగే మన కోహ్లీ ఉంటాడు, చాలా డిఫరెంట్ గా ఉంటుంది బిహేవియర్. ఆ బిహేవియర్, ఆ చేంజెస్ అన్ని కూడా ఈ ఫ్రంటల్ లోబ్ ని, మహేంద్ర సింగ్ ధోనిలో ఫ్రంటల్ లోబ్ ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది, మనోళ్ళు వేరే చోట పనిచేస్తూ ఉంటుంది కోహ్లీలో. సో ఇదనమాట, ఈ దీని మీద మనం ఎక్కువ పట్టు సంపాదించుకుంటే మనం ఎక్కువ జీవితంలో లాభం పొందుతాం. ఆ లాభం పొందడం అనేది యోగా ద్వారా ఎట్లా పొందుతాం అనేది మనం తెలుసుకుందాం. అండ్ మెమొరీ అండ్ స్పీకింగ్, ఈ స్పీకింగ్ పవర్స్ కూడా ఈ ఫ్రంటల్ లోబే పనిచేస్తూ ఉంటాం. అలాగే టెంపరల్ లోబ్ ఉంది కదా, ఈ టెంపరల్ లోబ్ పెద్దగా విశేషమైనది ఏం కాదు, కానీ ఈ బిహేవియర్, మెమొరీ ఇక్కడ కూడా కొద్దిగా హీరింగ్, వినడం, ఇవన్నీ కొద్దిగా ఉంటాయి. అలాగే పెరైటల్ లోబ్ పైన ఉన్నాయి కదా, ఈ లోబ్స్ లో కూడా ఓకే, నాలెడ్జ్, రైట్ టు లెఫ్ట్, సెన్సేషన్, రీడింగ్, బాడీ ఓరియంటేషన్, సెన్సరీ డిస్క్రిమినేషన్, ఈ పెద్ద ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండే రెండు, ఒకటి ఫ్రంటల్ లోబ్, రెండు రెండు వస్తుంది చూడండి. సో ఆక్సిపిటల్ లోబ్ ఉంది అనుకోండి, ఇది విజన్, చూపుకి, ఓకే, చూపుకి సంబంధించిన అంతా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ బ్రెయిన్ స్టెమ్ చూడండి, బ్రెయిన్ సెరిబెల్లం చూడండి, చిన్న మీద ఏం చేస్తుందంటే బ్యాలెన్స్. ఉదాహరణకి మనకి ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు బ్యాలెన్స్ తప్పుతారంటారు కదా, ఎందుకు తప్పుతారంటే ఆ సెరిబెల్లం మీద ఎక్కువ వర్క్ చేస్తుంది. ఆల్కహాల్ మీ బ్యాలెన్స్ తప్పడం కారణం ఈ సెరిబెల్లం మీద ఎక్కువ వర్క్ చేస్తాను. అది మజిల్ కంట్రోల్ అంతా దాని మీద ఉంటుంది, మజిల్ కంట్రోల్ అంతా కూడా సెరిబెల్లం చేస్తుంది. అలాగే బ్రెయిన్ స్టెమ్ లో చూడండి, బ్రెయిన్ స్టెమ్ జాగ్రత్త చూడండి. ఈ బ్రెయిన్ స్టెమ్ మీకు రెండు పార్ట్లు చెప్తున్నాను, బ్రెయిన్ స్టెమ్ అండ్ ఫ్రంటల్ కార్టెక్స్, ఫ్రంటల్ లోబ్, ఈ రెండింటికి జాగ్రత్తగా గమనిస్తే యోగా ఎక్కడ పనిచేస్తుంది మీకు అర్థం. బ్రెయిన్ స్టెమ్ ఏం పనిచేస్తుందంటే కాన్షియస్నెస్, ఓకే, బ్రీదింగ్, అండర్లైన్ బ్రీదింగ్ అండ్ బ్లడ్ ప్రెషర్, హార్ట్ బీట్, ఓకే, అలర్ట్నెస్ ఆర్ స్లీప్, బాడీ టెంపరేచర్, డైజెషన్, స్వాలోయింగ్, వీటి మీద ఈ బ్రెయిన్ స్టెమ్ అనేది పనిచేస్తుంది. జాగ్రత్తగా వింటున్నారా? మీ శ్వాసని, మీ బ్లడ్ ప్రెషర్ ని, హార్ట్ బీట్ ని, మీ మెరుగుగా ఉండడం, నిద్రపోవడాన్ని, బాడీ టెంపరేచర్ ని, డైజెషన్ ని, మీ దిగడాన్ని అంటే ముద్ద మింగడాన్ని, ఇవన్నీ కూడా బ్రెయిన్ స్టెమ్ చేస్తుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫ్రంటల్ లో ఈ బ్రెయిన్ స్టెమ్ కి డిఫరెన్స్ గమనించారా? ఈ బ్రెయిన్ స్టెమ్ అనేది వెరీ ఇన్ఫీరియర్, తక్కువ పనులు చేస్తుంది. అంటే అందరూ చేసే పని ఇది చేస్తుంది. బట్ ది ఫ్రంటల్ లోబ్ అనేది కొంతమందికి మాత్రం, అంటే ఇవాల్వ్డ్, ఎక్కువగా తెలివైన వాళ్ళు, ఎక్కువ గొప్ప వాళ్ళు అందరూ కూడా ఫ్రంటల్ లోబ్. అందు గురించి నుదురు పెద్దదుంటే నువ్వు తెలివైన వాడురా అంటారు అందరూ కూడా. అలాగే నిజం కూడా అది, ఎందుకంటే ఫ్రంటల్ లోబ్ అక్కడే ఉంటుంది కాబట్టి, ఫ్రంటల్ లోబ్ ఆక్యుపై చేసే ప్రదేశం నుదురు ఎక్కువగా ఉంటే, ఆ ఫ్రంటల్ లోబ్ బాగా పనిచేస్తే యువర్ థింకింగ్, యువర్ రీజనింగ్, యువర్ బిహేవియర్, యువర్ మెమొరీ, యువర్ స్పీకింగ్ అంతా అక్కడ ఉంది. అంతే, ఇది అడ్వాన్స్డ్ బ్రెయిన్ అనమాట. కానీ దీంట్లో చూడండి, పడుకోవడం, లేవడం అన్ని జంతువులు చేస్తాయి కదా, అన్ని జంతువులు చేసేప్పుడు పడుకోవడం, లేవడం చేస్తాయి. అలా హార్ట్ బీట్ అన్నింటిలో ఉంటుంది, టెంపరేచర్ అన్నింటిలోనే ఉంటుంది, డైజెషన్ అన్నీ ఉంటాయి, మింగడం అన్ని మింగుతూ ఉంటాయి, శ్వాస అన్నింటిలో ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ అన్నింటిలో ఉంటుంది, హార్ట్ బీట్ అన్నింటిలో ఉంటుంది. ఇది కామన్, ఇదేమో అడ్వాన్స్, ఇదేం బేసిక్ లెవెల్, అదేమో అడ్వాన్స్. ఇది ఈ పాయింట్ అర్థం చేసుకోవడానికి మీకు ఎంతసేపు చెప్పాల్సి వస్తుంది. సో ఇంకా చెప్పాలంటే ఫ్రంటల్లో ఇంకా ఏం చేస్తుందంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, జడ్జిమెంట్, ఇన్హిబిషన్ ఆఫ్ బిహేవియర్, అంటే ఇంత చెప్పారు కదా, బిహేవియర్ ని మనకు కరెక్ట్ గా ఇచ్చేస్తుంది అనమాట. ప్లానింగ్, యాంటిసిపేషన్, ఏదైనా ముందు జరిగేది చెప్పడం, స్పీకింగ్ అంటే ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్, మంచి లాంగ్వేజ్ మాట్లాడడం, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. సో మనం ఉన్నప్పుడు కోపాన్ని లేదంటే భయాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయడం, సెల్ఫ్ మానిటరింగ్, మనం నియంత్రించుకోవడం, మోటార్ ప్లానింగ్ అంటే మన యొక్క నడకలు, అంటే మన మూమెంట్స్ ని కరెక్ట్ గా చూసుకోవడం, పర్సనాలిటీ, మన యొక్క వ్యక్తిత్వం, సెక్షువల్ బిహేవియర్ అంటే చెప్పాను కదా. సో సంథింగ్ లైక్, ఇప్పుడు జంతువు ఏం చేస్తుంది, దానికి ఒక కోరిక పుట్టినట్టునే వెంటనే అది వెయిట్ చేస్తుంది, అయిపోయింది, దానికి స్టోరీ అయిపోయింది. కానీ మనుషుల్లో సెక్షువల్ బిహేవియర్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇది ఫ్రంటల్ లోబ్ లో ఉంటే ఆ సెక్షువల్ బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో బిహేవియర్ కంట్రోల్, ఇందా చెప్పినట్టు కోపం వచ్చినప్పుడు అరవడం, లేదంటే బాధ వచ్చినప్పుడు ఏడ్ చేయడం, ఇది కాదు.
దీన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకునేది ఈ ఫ్రంటల్ లోబ్ అనమాట. లిమిటేషన్స్ మనం ఏంటి, ఎంతవరకు ఉండాలి, ఉచ్చ నీచాలని అంటారు కదా మాట్లాడదు. ఇది కూర్చొని నీచం తెలియట్ లేకుండా మాట్లాడుతున్నాడంటే సో ఈ ఫ్రంటల్ లో పని చేయట్లేదు అనమాట. సో ఆర్గనైజేషన్, సో ఒక పని చేస్తే ఆర్గనైజ్డ్ గా చేయడం, అండ్ అటెన్షన్, ఒక దృష్టిని ఏకాగ్రతని ఉంచుకోవడం, అండ్ కాన్సన్ట్రేషన్, మెంటల్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, ఏది జరిగినా మంచిదే, మనతా మన మంచిగా అనుకోవడం చూసారా, మెంటల్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇనిషియేషన్. ఏదైనా పని చేయడానికి ఇనిషియేషన్ తీసుకోవడం కూడా ఈ ఫ్రంటల్ లోబ్. అంటే ఫ్రంటల్ లోబ్ ఇస్ మోర్ అడ్వాన్స్. ఇది గమనించండి ఫస్ట్. సో ఇక మళ్ళీ మన బ్రెయిన్ ఎట్లా మొదలైంది చూడండి. సో మనం ఇది జాగ్రత్తగా చూడండి. మనం తెలుసు కదా మీకు హ్యూమన్ ఎవల్యూషన్ అంటాం. మనం ఒక చింపాంజీ నుంచి 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళకి, 2 కాళ్ళ నుంచి మనిషిగా హోమో ఎరెక్టస్ అంటాం. హోమో ఎరెక్టస్ హోమో సాపియన్స్ కింద మారినప్పుడు ఆ బ్రెయిన్ సైజ్ చూడండి ఎట్లా పెరిగిందో. ఇది గమనించారా? బ్రెయిన్ సైజు మనం జంతువులుగా ఉన్నప్పుడు చాలా చిన్నది ఉంది. మన మనుషులని మిగతా మాటల గురించి మాట్లాడట్లా, మిగతా జంతువుల గురించి కాదు, మన మనుషుల్లోనే హోమో ఎరెక్టస్ కంటే కూడా వీళ్ళందరూ హోమో ఎరెక్టస్ నుంచి మొదలయ్యారు. ఈ చివరలో హోమో సాపియన్ అంటే మోడర్న్ మ్యాన్ అన్నమాట. సో వీడి బ్రెయిన్ ఎలా ఉంది, ఈ హోమో ఎరెక్టస్ లో ఉన్నప్పుడు అంటే నుంచున్నవాడు 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళకి వచ్చింది ఎలా ఉంది. సో ఈ హ్యాస్ ఎ స్మాల్ బ్రెయిన్ అండ్ నౌ వీఆర్ హ్యావింగ్ బిగ్గర్ బ్రెయిన్స్. సో దీనికి ఇంకా కావాల్సిందే సీ దిస్. సో ఇది ఎంఆర్ఐ ఆఫ్ ఏ చింపాంజీ, హోమో ఎరెక్టస్ అండ్ హ్యూమన్. ఈ చివరిది నా లెఫ్ట్ సైడ్ ఉన్నది మనిషి బ్రెయిన్ చూడండి ఎంత సైజు ఫోల్డ్ అయిపోయింది, ఫోల్డింగ్స్ ఎక్కువగా. సో మధ్యలోది ఒక హోమో ఎరెక్టస్ గా ఉన్నాం. సో అంతకు ముందుది ఒక చింపాంజీగా ఉన్నాం. సో ఇంచుమించు ఈ రెండింటిని ఈ ఒకదాన్ని పోలిస్తే మన హ్యూమన్ బ్రెయిన్ అనేది అదే కాకుండా మీ నుదురు సైజ్ చూడండి. నుదురు సైజ్ చూసారా? ఆ చింపాంజీలు ఎట్లా ఉంది, హోమో ఎరెక్టస్ ఎట్లా ఉంది, మనలో ఎలా ఉంది. నుదురు సైజు పెరిగింది, ఆ నుదురు చిన్నగా ఉంది. సో నుదురు పెరిగిందంటే బ్రెయిన్ అకామిడేట్ చేసుకోవడానికి ఆ బ్రెయిన్ ముందు నుదురు పెరిగింది అనమాట. యు గాట్ ద పాయింట్. సో ఈ నుదురు అనేది ఈ ఫ్రంటల్ లోబ్ గురించి ఇంకా తర్వాత తెలుసుకో. అలాగే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది కూడా ఎంత ఉండేది, ఒక 3 బ్రెయిన్ కెపాసిటీ చూడండి. 3.5 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మనకి 600 cc ఉండేది. అంటే ఇంత చెప్పినట్టు 1500 గ్రామ్స్ అన్న cc అన్న గ్రామ్స్ అన్న ఉంటాయి. సో 600 ఉంటాయి. సో 3 మిలియన్ ఇయర్స్ కి 850 పెరిగింది. అర్థం బ్రెయిన్ సైజ్ కూడా మెల్లగా ఇవాల్వ్ అయిందని చెప్పడానికి చెప్తున్నాను. సో 2 మిలియన్ ఇయర్స్ కి 1150 వచ్చింది. దిస్ ఇస్ నైస్, ఇక్కడ బాగా డెవలప్ అయింది. అలాగే ప్రెసెంట్ డే 1400 cc, 1400 గ్రామ్స్, 1450 గ్రామ్స్, 400 స్త్రీలలో, 450 మేల్లో ఉంటుంది. ఓకే, ఇది జాగ్రత్తగా పెట్టుకోండి. ఎప్పుడు బ్రెయిన్ ఒకలా లేదు. మనిషి ఇవాల్వ్ అయ్యేది మనతో పాటే. గుర్తుపెట్టుకుని చేతులు పెరగలా, 2 కాళ్ళే ఉన్నాయి. అప్పుడు చూడండి, మనం మొదలైనప్పుడు అప్పుడు 2 కాళ్ళు 2 చేతులే, ఇప్పుడు 2 కాళ్ళు 2 చేతులే. కానీ సైజ్ అప్పుడు హార్ట్ ఉంది, ఇప్పుడు హార్ట్ ఉంది. అప్పుడు లంగ్స్ పని చేసినాయి, ఇప్పుడు లంగ్స్ పని చేస్తున్నాయి. అప్పుడు తిన్నాడు, ఇప్పుడు తిన్నాడు. అప్పుడు సంభోగం చేసాడు, ఇప్పుడు సంభోగం చేస్తున్నాడు. కానీ బ్రెయిన్ సైజ్ మాత్రం మారింది. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. సో బ్రెయిన్ అనేది మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. అది ఎలా పెరిగిందో చూడండి. సో ఇక్కడ కూడా చూడండి, ఇంకొక డయాగ్రామ్ లో చూస్తే మీకు చిన్నప్పుడు ఆ బ్రెయిన్ సైజ్ చూడండి. సో అలా మనిషి మారే కొద్ది కూడా బ్రెయిన్ సైజ్ కూడా అలా పెరుగుకుంటా వచ్చింది. కానీ ఇంకొక విచిత్రం, ఇది చాలా విచిత్రం అన్నమాట. ఇది మీరు అర్థం చేసుకోండి బాగా. ఇది ఫస్ట్ ఏంటి తెలుసా? ఫస్ట్ బొమ్మ చూడండి. ఇది మనం తల్లి గర్భంలో ఉండగా 29 రోజులు, అంటే 1 నెల రోజుల్లో మన బ్రెయిన్ అది ఫస్ట్ది ఒక ట్యూబ్ లా ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. రెండో దాంట్లో 33 రోజులకి ఆ ట్యూబ్ కొద్దిగా పొడుగైంది. 52 రోజులకి కొద్దిగా మడతలు రావడం మొదలైంది. సో 60 రోజులకి కొద్దిగా పెద్ద మెదడు, చిన్న మెదడు, కింద బ్రెయిన్ స్టెమ్ వీడిని. ఓకే, 70 రోజులకి కొద్దిగా అడ్జస్ట్ అవుతుంది. 20 వారాలకి మారింది.
సో 6 నెలలకి ఇంచుమించుగా కొద్దిగా బ్రెయిన్ బాగానే వచ్చింది. ఓకే, 9 నెలలకి ఇంకా మడతలు పెరిగినాయి, గమనించారా? తర్వాత యంగ్ చైల్డ్ పుట్టిన తర్వాత ఇది, అలాగే టీనేజర్ కి ఇది, అండ్ అడల్ట్ కి ఇది. ఇది పెద్దగా ఇక్కడ 3 అట్లు తేడా లేదు, కానీ మొట్టమొదట మీరు 20-30 రోజులు ఎలా ఉన్నారు అండ్ యంగ్ చైల్డ్ గా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు ఒకసారి గమనిస్తే, మీ జాగ్రత్తగా గమనించారా? మొట్టమొదటి బేసిక్ బ్రెయిన్ ఒకటి ఉంటుంది. ఆ బేసిక్ బ్రెయిన్ ఎక్కడి కింద మారిందంటే, మొట్టమొదటి మనకు మొదలైన బ్రెయిన్ తర్వాత అది బ్రెయిన్ స్టెమ్ కింద మారింది. అంటే ఏన్షియంట్ బ్రెయిన్ ఈజ్ బ్రెయిన్ స్టెమ్, మోస్ట్ మోడర్న్ డెవలప్డ్ సోఫిస్టికేటెడ్ బ్రెయిన్ ఈజ్ ఫ్రంటల్ లోబ్. ఇది గమనించండి, ఇది నేను మీకు చెప్పదలుచుకున్నది. సో అంతేకాకుండా ఈ బ్రెయిన్ కూడా ఇలా ఇవాల్వ్ అయ్యేదో చూడండి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఈ బ్రెయిన్ స్టెమ్ చూసారా? ఈ ఫస్ట్ నా ఎడమ చేతి పక్కన ఎరుపు రంగులో ఉంది కదా, అది మనం లిజర్డ్, ఒక రెప్టీలియన్ బ్రెయిన్ అంటాం. దీంట్లో బ్రెయిన్ స్టెమ్ అండ్ సెరిబెల్లం అంటే అయ్యే ఎక్కువ పనిచేస్తా ఉంటాయి. అంటే ఇది ఎప్పుడు కూడా, అంటే మన ఒక పావు చూడండి, పావు ఏం చేస్తుంది? భయపడుతుంది, లేదా మనం భయపడుతుంది. ఏం చిన్న సౌండ్ వస్తే పారిపోతుంది, లేదంటే కరుస్తుంది. ఇంతకు మించి ఏం చేయదు. అది ఆలోచన విధానం కానీ, లేదంటే అది మంచి చెడు ఆలోచించడం ఏముండదు. ఏదో ఆటో పైలట్ అనమాట. అంటే భయం వేస్తే కరిచేస్తుంది, లేదంటే పారిపోతుంది, అంతే చేయగలదు. దట్ ఈస్ కాల్డ్ రెప్టీలియన్ బ్రెయిన్ అంట. ఇప్పుడు కూడా మనకు రెప్టీలియన్ బ్రెయిన్ ఉంది, అది బ్రెయిన్ స్టెమ్. ఇప్పుడు మన బ్రెయిన్ స్టెమ్ లో ఉన్నదంతా రెప్టీలియన్ బ్రెయిన్ దా చెప్పాను. ఆకలి వేస్తే తినడం, నిద్ర వస్తే పడుకోవడం, కోరిక వస్తే సెక్స్ చేయడం, ఇంతే. దిస్ ఇస్ కాల్డ్ రెప్టీలియన్ బ్రెయిన్. అంటే వెరీ వెరీ బేసిక్ ఇన్ఫీరియర్ బ్రెయిన్. అంటే ఒక జంతువు కంటే తక్కువ బ్రెయిన్ అన్నమాట. ఇది మనకి బ్రెయిన్ స్టెమ్ లో ఉంది. గాలి, గుండె పనిచేస్తుంది, శ్వాస అన్ని పనిచేస్తాయి మళ్ళీ. సో రెండోది మెమేలియన్ బ్రెయిన్. మెమేలియన్ అంటే పాలిచ్చి పెంచేటటువంటి జంతువుల బ్రెయిన్ ఎట్లా ఉంటుందంటే, దీంట్లో ఎమోషన్స్ ఉంటాయి. పావుకి ఎమోషన్స్ ఉంటాయి, రెప్టీలియన్ బ్రెయిన్ కి ఎమోషన్స్ ఉండవు. సో బట్ వెన్ యూ గివింగ్ మిల్క్ టు యువర్ చిల్డ్రన్ ఆర్ సంథింగ్ లైక్ నో యంగర్ ఆఫ్ స్ప్రింగ్ కి, నెక్స్ట్ జనరేషన్ మీరు మిల్క్ ఇవ్వడం మొదలు పెట్టారంటే, మీలో ఒక రకం ఎమోషన్ మొదలైంది, మెమొరీస్ మొదలవుతాయి, హ్యాబిట్స్ మొదలవుతాయి, అటాచ్మెంట్స్ మొదలవుతాయి. ఇది ఉదాహరణకి ఏనుగు చూడండి. ఒక ఏనుగు పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటుంది తెలుసా మీకు? వెరీ ఇంట్రెస్టింగ్. మీరు సినిమాల్లో కాదు, నేను ప్రత్యేకించి లాస్ట్ ఇయర్ కేరళ వెళ్ళినప్పుడు, జాన్యువరిలో కేరళ వెళ్ళినప్పుడు మేము చాలా డీప్, పెరియార్ నదిలో చాలా డీప్ గెట్, అది వెరీ బ్రిటిషర్స్ కట్టించిన 150 years బ్యాక్ ఉంటే అక్కడ మాకు అకామిడేషన్ ఇస్తే వెరీ రేర్ అన్నమాట. అలాంటి దాంట్లో ఇస్తే మేము ఒక 25 kilometers స్పీడ్ బోట్లో వెళ్ళాం. ఈ స్పీడ్ బోట్లో వెళ్ళినప్పుడు ఏంటంటే, ఏనుగులో ఒక ఫ్యామిలీ అనమాట. అంటే ఒక మగ, 2 ఆడ, ఒక పిల్ల, 3 ఐ థింక్, నేను గుర్తు మర్చిపోయాను. ఆ వీడియో కూడా నేను షేర్ చేసిన ఒకసారి. వెళ్ళిన తర్వాత మేము వాళ్ళకి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, నాకు కూడా వచ్చిన. సో ఏనుగు ఎక్కడ కనిపెడితే వాడు మొత్తం ఇంజిన్ ఆపేస్తారు, ఆపేసి ఆగిపోవాలి మనం అంతే. ఆ వెళ్ళిన తర్వాత మనం కదలాలి. సో మేము ఏం చేసాం, మా వాడు అలా ఆపేసాడు, డ్రైవర్ ఆపేసిన తర్వాత అవి మమ్మల్ని గమనించిన తర్వాత మేము ఆపేసినా కూడా అది గట్టి ఎక్కేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ముందేమో ఆడది వెళ్ళింది, తర్వాత పిల్లలు పంపించింది. మీకు పంపిస్తాను, ఆ వీడియో మీకు పంపిస్తాను, ఒకసారి చూడండి. పిల్లలు వెళ్ళిన తర్వాత లాస్ట్ లో మగది అవన్నీ తల అటు తిప్పి వెళ్ళిపోయి, ఇది తల ఇటు మా వైపు తిప్పి, తలలాగా మా వైపు నుంచి అవి లోపలికి కనిపించకుండా వెళ్ళిన తర్వాత అప్పుడు మా కేసు ఒకసారి గేంకారం చేసి అప్పుడు వెళ్ళిపోయింది. దిస్ ఇస్ అటాచ్మెంట్. సో ఏనుగుల్లో ఎక్కువ అటాచ్మెంట్ చూస్తాం. అలాగే మెమేలియన్స్, అన్ని పాలిచ్చే జంతువులు అన్ని కూడా అటాచ్మెంట్ ఉంటుంది. పావుల్లో అటాచ్మెంట్ ఉంటుంది. అందు గురించి తన పిల్లలను కూడా తను చంపి తినేస్తుందని ఒక కూడా. సో దట్ లిజర్డ్ బ్రెయిన్ ఈజ్, రెప్టీలియన్ బ్రెయిన్ ఈజ్ వెరీ ఇన్ఫీరియర్ బ్రెయిన్. మ్యామల్ బ్రెయిన్ ఈజ్ లిటిల్ బిట్ అటాచ్మెంట్స్, ఎమోషన్స్ ఉంటాయి. కానీ హ్యూమన్ బ్రెయిన్ లో మెయిన్ గా పెరిగిందంటే నియో కార్టెక్స్. నియో అంటే కొత్త, న్యూ. కార్టెక్స్ అంటే కొత్తగా నీకు గ్రే మ్యాటర్ పెరిగింది. సో లాంగ్వేజ్ వచ్చింది, జంతువులు మాట్లాడలేవు, మనం మాట్లాడగలం. సో అబ్స్ట్రాక్ట్ థాట్ ఉంటుంది మనకి. ఓకే, ఆ థాట్ లో కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అవి ఒకవేళ నిజంగా ఏనుగు ఆలోచించింది అనుకోండి, ఏం ఆలోచిస్తుంది?
ప్రేమగా ఆలోచిస్తుంది, లేదా కోపంగా ఆలోచిస్తుంది. మన వాళ్ళ కాదు, ప్రేమ కోపం దాంట్లోనే ఒక 100 వెరైటీస్ చూపిస్తూ ఉంటాం. కోపంలో 100 వెరైటీస్ ఉంటే ప్రేమలో 400 వెరైటీస్ ఉంటాయి. ఇవన్నీ మీకు తెలుసు. సో అబ్స్ట్రాక్ట్ థాట్ ఉంటుంది, ఇమాజినేషన్ ఉంటుంది. సో జంతువులు ఇమాజిన్ చేసుకోలేవు. ఇది ఇమాజిన్ చేసుకునేదంతా కూడా హ్యూమన్ బ్రెయిన్ లో ముఖ్యంగా నియో కార్టెక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఈ నుదురు వెనకాలన్నటువంటి ఫ్రంటల్ లోబ్ అన్నమాట. ఓకే, ఈ థాట్, ఇమాజినేషన్, కాన్షియస్నెస్, రీజనింగ్, రిలేషన్, రేషనైజేషన్. అంటే ఇది ఏంటి, ఇది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయకూడదు. జంతువులు అలా ఉండదు, చేయడం అంటే చేయడం అంతే. మనలో ఇది రావడానికి కారణం ఏంటంటే ఇది ముందు బ్రెయిన్ బాగా పెరిగింది, ఫంక్షన్స్ చెప్పేసుకుంటున్నాం, ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి సో లింబిక్ సిస్టమ్ గురించి కూడా ఒక్క మాట చెప్పేస్తే మీకు మన యోగా ఎట్లా పనిచేస్తుంది చెప్తాం. సో ఇన్సైడ్ ఆఫ్ బ్రెయిన్ ఎట్లా ఉంటుంది, మనకి లింబిక్ సిస్టమ్ అని ఒకటి ఉంది. ఈ లింబిక్ సిస్టమ్ ముఖ్యంగా ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ తో వర్క్ చేస్తా ఉంటుంది. ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ లో ఉన్న నర్వస్ సిస్టమ్ 2 భాగాలు ఉంటుంది. ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది, ఒకటి పెరిఫరల్ నర్వస్ సిస్టమ్. ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ లో ఒక భాగం. ఈ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ లో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ లో సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్స్, ఇవి కూడా 2 భాగాలు. సో ఇవేం చేస్తాయంటే ముఖ్యంగా మనలో ఆందోళన, భయం రావడానికి కారణం ఈ లింబిక్ సిస్టమే కారణం. దీంట్లో మెయిన్ గా ఉండే థాలమస్, హైపోథాలమస్, ఎమిగ్డలా, హిప్పోకాంపస్. మన ఎమోషన్స్ కి ఇవే కారణం అవుతాయి. కోపం, భయం, ఇది ముఖ్యంగా ఎమోషన్స్, బిహేవియర్స్, మోటివేషన్స్, మెమోరీస్, ఇవన్నీ కూడా ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ లో ఉంటాయి. దీన్ని లింబిక్ సిస్టమ్ అంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నది ఒకటి మెమేలియన్ బ్రెయిన్, రెప్టైల్ బ్రెయిన్. రెప్టీలియన్ బ్రెయిన్ అంటే ఒక లిజార్డ్ బ్రెయిన్. రెండోది మెమిలియన్ బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్, మోర్ అడ్వాన్స్డ్ బ్రెయిన్, నియోకార్టెక్స్. అండ్ దాంట్లో ఈ లింబిక్ సిస్టమ్ అనేది మెమిలియన్ బ్రెయిన్ యొక్క ముఖ్యమైనటువంటి భాగం. అంటే ఎమోషన్స్ అనేవి పాలిచ్చి పెంచేటటువంటి జంతువులు అన్నింటిలోనే ఉంటుంది. కానీ అది కూడా ఇన్ఫీరియర్, ఇది మధ్యస్థం అనమాట. ఈ బొమ్మ ఒక్కటి మీరు గమనించుకుంటే, ఇది మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే మనం ఎక్కడ ఉన్నామని అర్థమైపోతుంది. మన ఆలోచన విధానం, మీరు రెప్టైల్ బ్రెయిన్ లో ఉన్నారా, అంటే రిజార్డ్ బ్రెయిన్ లో ఉన్నారా, ఒక జంతువు బ్రెయిన్ లో ఉన్నారా, లేదంటే హ్యూమన్ బ్రెయిన్ లో ఉన్నారా. ఓకే, సో ఇది నర్వస్ సిస్టమ్ అండి. ఈ నర్వస్ సిస్టమ్ లో బ్రెయిన్ ఉంటుంది. బ్రెయిన్ నుంచి పింక్ పార్ట్ చూసారా, పింక్ పార్ట్ ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రెయిన్ స్టెమ్ అండ్ స్పైనల్ కార్డ్ ఉంటుంది. అలాగే దీంట్లో ఎల్లో ఉంది చూసారా, ఎల్లోది పెరిఫరల్ నర్వస్ సిస్టమ్. ఇందా చెప్పినట్టు పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ మళ్ళీ సింపాథెటిక్ పారాసింపాథెటిక్ ఉంటుంది. ఇది రెండింటికి కలిపి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటే నర్వ్ సెల్ అలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే హ్యూమన్ నర్వస్ సిస్టమ్ అనేది ఈ సింపాథెటిక్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే మీ శరీరంలో ఉన్న భాగాలన్నీ ఎందుకు మీరు మెదడులో తీసుకున్నారు ఫస్ట్ పార్ట్ అంటే మన మెదడే ఉత్తమాంగం అని ఎందుకన్నామంటే మీ శరీరంలో చివరి గోరు వరకు శ్వాస వెళ్ళదేమో కానీ నర్వ్స్ వెళ్తాయి. నర్వస్ సిస్టమ్ వెళ్ళాలంటే బ్రెయిన్ బాగా పనిచేయాలి. మరి అన్ని అవయవాలకి పనిచేస్తాయి. ఉదాహరణ గుండె కొట్టుకోవడంలో లబ్ అంటే ఒక సిస్టమ్, డబ్ కదా. లబ్ అనే దానికి సింపాథెటిక్ అయితే డబ్ అనే దానికి పారాసింపాథెటిక్. అంటే గుండె సాగడానికి ఒకటి, నొక్కబడ్డానికి ఒకటి. అలాగే శ్వాస చూడండి, గాలి పీల్చడానికి ఒకటి సింపాథెటిక్, గాలి వదలడానికి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఈ సూత్రాన్ని మీరు కరెక్ట్ గా మీరు బట్టి పడితే, ఆ మాట కరెక్టే, బట్టి పడితే యోగా క్లాస్ ఈజీగా వెళ్ళిపోతుంది. గాలి పీల్చడం వేరు, వదలడం వేరు అని మీరు చెప్తున్నారు కదా. మరి మామూలుగా శ్వాసించడానికి ప్రాణాయామానికి డిఫరెన్స్ ఏంటి? పీల్చమంటున్నారు, వదలమంటున్నారు. ఏంటి సార్ మేము చేసేది, మీరెందుకు పక్క ఏం చెప్పేది ఏంటి అంటారు. అలా కాదు నాయన అని మనం చెప్తా ఉంటాం. పీల్చే గాలి కంటే వదిలే గాలి ఎక్కువగా ఉండాలి అంటాం. ఒక సూత్రం చెప్తాం. పీల్చి ఆపి వదులు అంటాం. అంటే అర్థం ఏంటి? పీల్చింది 10 అయితే, ఆపేది 10 అయితే, వదిలేది 10 అయితే, పీల్చేది 10 ఉంది, ఆపి వదిలేది 20. అంటే 10ని 20 చేసాం అనమాట. అంటే పీల్చిన దానికంటే వదిలేది ఎక్కువగా ఉంది. అంటే పీల్చేది అలాగే ఉంది. అంటే ఏంటంటే నువ్వు సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అట్టానే వచ్చి
పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ పెంచుతున్నావు అని అర్థం. యు వాట్ ద పాయింట్? పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తాను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తారు. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఎస్, లింబిక్ సిస్టమ్ దాని గురించి తర్వాత మాట్లాడేసుకుందాం కూడా. సో ఏమీ లేదండి, లింబిక్ సిస్టమ్ అంటే ఏమీ లేదు. ఇది చూడండి. సో ఈట్ అండ్ డ్రింక్, రిప్రొడ్యూస్, కేర్ ఫర్ ద యంగ్, రియాక్ట్ టు ద సరౌండింగ్స్. ఇది లింబిక్ సిస్టమ్ చేసేది. అంటే భయపడడం, అంటే చూడ అంటే ఐ మీన్ ఏమంటాం, జంతు ప్రవృత్తి అంటారు, నిద్రపోవడం, నిద్ర భయం మైథునం, నిద్ర భయం మైథునం, అంతే కదా. నిద్ర భయం మైథునం, మైథునం అంటే మీన్ సెక్షువల్ యాక్ట్. ఈ 3 తప్పి ఆ 3 చేస్తే జంతువులు అనేది, అంతే కదా. తింటాయి, పడుకుంటాయి, రిప్రొడ్యూస్ చేస్తాయి, పిల్లల్ని జాబ్ చూస్తాయి. ఇది మిడ్ బ్రెయిన్, ఇది లింబిక్ సిస్టమ్, ఇది ఎమోషనల్ సిస్టమ్ అన్నమాట. ఓకే, దీంట్లో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ లో ఒక రియాక్షన్ ఉంది. దాన్ని ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటే, ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్. దీని మీదే మన జీవితం అంతా ఆధారపడింది. ఆఫ్ కోర్స్ మన యోగా యొక్క జీవితం కూడా, అంటే యోగా యొక్క లైఫ్ అంతా కూడా దీని మీద ఈ ఒక్క రెస్పాన్స్ మీద ఉంది. ఫైట్ ఫ్లైట్. ఫైట్ అంటే యుద్ధం చేయడం, ఫ్లైట్ అంటే పారిపోవడం. ఏంటి రెండు? ఈ రెండు కూడా ఎమోషనల్ లింబిక్ సిస్టమ్ లో, అంటే జంతు ప్రవృత్తి అన్నమాట. ఈ జంతు ప్రవృత్తి ఇప్పుడు ఉదాహరణకి వాడు ఎందుకు ఫైట్ చేయాలి, ఎందుకు పారిపోవాలి అంటే, ఎదురుగుండా ఒక ప్రాణ భయాన్ని, అంటే ప్రాణాన్ని పోగొట్టేటటువంటి ఒక జంతువు ఏదో వస్తే దాన్ని ఫైట్ చేయాలి. దానికంటే నేను బలవంతుణ్ణి అనుకున్నాడు, అది మనకంటే బలవంతురాలు అనుకున్నప్పుడు మనం పారిపోవాలి. ఈ 2 ఏంటంటే ప్రాణాన్ని రక్షించుకునేటటువంటి విధానంలో మన శరీరం మనకి ఇచ్చినటువంటి ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. అర్థమవుతుంది. ఇది వెరీ ఏన్షియంట్. ఇది చిన్న రెప్టీలియన్ బ్రెయిన్ అన్నమాట. రెప్టీలియన్ బ్రెయిన్ చూడండి, అయితే కాటేస్తుంది లేదా పారిపోతుంది, అంతే. ఇది వెరీ అంటే ప్రిమిటివ్. కానీ దురదృష్టం ఏంటంటే, ఒకే ఒక దురదృష్టం మనకి, మీరు దేవుడు అనండి, భగవంతుడు అనండి, నేచర్ అనండి, ఎవరో కానీ మనల్ని ఎవరైతే సృష్టించారో ఆయన మాత్రం మనం ఒకే ఒక తప్పు చేశాడు. ఈ రెప్టీలియన్ బ్రెయిన్ ఇంకా మనలో ఉంచాడు. యాక్చువల్గా తీసేయాలి, అది తీయకుండా అలా ఉంచాడు. కానీ ఇప్పుడు మీరు రేపు ఇంట్లో ఫంక్షన్ ఉందనుకుంది, ఎవరో చుట్టాలు వస్తారు. ఆ చుట్టాలు వచ్చినప్పుడు మళ్ళీ మీలో రెప్టీలియన్ బ్రెయిన్ రైజ్ అవుతుంది. ఎలాగే వచ్చేది ఇద్దరు, వచ్చేది కాఫీకో టీకో లేదా టిఫిన్కో. దానికి వాళ్ళ నైట్ నుంచి మీరు ఏర్పాట్లు చేసి నిద్రపోక రానా రకాల గందరగోళం చేస్తారు. అదే ఇంట్లో 10 మంది పార్టీ వస్తే ఇంకా గందరగోళం పడిపోతారు. లేకపోతే నాకు ఎందుకు వచ్చిందని చెప్పి సన్యాసం చేసినట్టుగా వదిలేసి వెళ్ళిపోతారు, ఏం పని చేయకుండా ఉంటారు. ఇది ఇంకా రెప్టీలియన్ బ్రెయిన్ అనేది మనలో ఇంకా ఉండిపోవడం అనేది ఒక దురదృష్టం. హాయిగా ఏసీ రూమ్లో పడుకుని ఫోన్ చేసేసి చేతులు తల కింద పెట్టుకుని ఆ ఫ్యాన్ కేసి చూస్తా అమ్మాయి పెళ్ళి అనుకోండి, లేదా రేపు పొద్దున్న నాకు ఏమన్నా అయితే ఏంటి అనుకోండి, పిల్లోడిని అమెరికా పంపించాలి అనుకోండి, అనుకునే మీలో ఫస్ట్ రియాక్షన్ వచ్చి ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్. ఇది రెప్టీలియన్ బ్రెయిన్ అంటే వెరీ ఏన్షియంట్ అండ్ చీపెస్ట్ అండ్ ఇన్ఫీరియర్ బ్రెయిన్ పనిచేస్తుంది అన్నమాట. దీన్ని పని చేయకుండా ఉండడమే ఫ్రంటల్ లోపుకి మనం తీసుకెళ్ళాలి. కానీ తీసుకెళ్లకుండా అక్కడే ఉండిపోతే మనం అలాగే ఉంటుంది. కానీ ఇది కామన్, అందరిలోనూ కామనే. కానీ దీని నుంచి ఎవడైతే పైకి వెళ్తాడో ఆడు ఎక్కువగా నియోకార్టెక్స్ ని, ఈ హ్యూమన్ బ్రెయిన్ ని వాడుకున్నాడు అని అర్థం. కానీ ఈ ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది మీ చిన్నప్పుడు అంటే మీ ఏన్షియంట్ బ్రెయిన్ నుంచి ఉన్నది. ఆ ఏన్షియంట్ బ్రెయిన్ ఎక్కడో ఇక్కడ ఉంటుంది, బ్రెయిన్ స్టెమ్ లో రెప్టీలియన్ బ్రెయిన్ అంటారు. దాన్ని ఫ్రంటల్ కార్టెక్స్ తీసుకురావడమే ఒక తెలివైన వాటి చేసే పని. ఓకే, ఇప్పుడు అనుకుందాం, రాత్రి పడుకునే ముందు గుర్తొచ్చింది అమెరికాలో ఉన్న పిల్లడు ఎలా ఉన్నాడు అనుకుని ఒక ఆలోచన వచ్చింది, లేకపోతే ఇంగ్లాండ్ లో ఉన్న పిల్లడు ఎలా ఉన్నాడు ఉంటాడు, నువ్వెలా ఉన్నావు వాడు అలాగే ఉంటాడు. వెరీ సింపుల్. బాగున్నాడు అనుకోవడం అది హ్యూమన్ బ్రెయిన్, ఏమైనా అయిపోయిందేమో అనుకోవడం రెప్టీలియన్ బ్రెయిన్. సాధారణంగా మనం ఇక్కడ ఆగిపోయినప్పుడు మన స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఈ ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది స్ట్రెస్ కి మూలకారణం. ఈ ఒక్క పాయింట్ పట్టుకోండి. యోగా వాళ్ళందరూ కూడా ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్ అనే పదం 10 సార్లు ఈ పొజిషన్ రాయండి, బట్టి పట్టండి.
ఈ బట్టి ప్రతి క్లాస్ లో ఫైట్ ఫ్లాట్ రెస్పాన్స్ అనండి, మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ ఫైట్ ఫ్లాట్ రెస్పాన్స్ అంటే మీ క్లాస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకు అంటే జాగ్రత్తగా వినండి, ఈ సింపాథెటిక్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ లో జరిగే మార్పులు ఏంటి? ఫైట్ ఫ్లాట్ రెస్పాన్స్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఇది ఒకవేళ ఈ రెప్టీలియన్ బ్రెయిన్ ఓపెన్ అయితే ఏమవుతుందంటే ఇంక్రీజ్డ్ అలర్ట్నెస్. ఇంకా నిద్ర పడదు, మీకు మీరు రాత్రి నిద్రపడ్డ 100కి 99 మంది రాత్రి నిద్రపడకపోవడం కారణం ఇంక్రీజ్డ్ అలర్ట్నెస్ బికాస్ ఆఫ్ ఫైట్ ఫ్లాట్ రెస్పాన్స్. ఈ రెప్టీలియన్ బ్రెయిన్ ఓపెన్ అవడం, దాంతో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవడం. డైలేటెడ్ ప్యూపిల్స్, కళ్ళు బాగా ఓపెన్ అయిపోతాయి. అంటే ఎదురు శత్రువు ఉంటాయి, ఫైట్ కదా. శత్రువు ఎటు నుంచి వస్తున్నాడు, అటు ఇటు చూడడానికి కళ్ళు తెప్పుకోవడం, తల తెప్పుకోవడం. ఈ ప్యూపిల్స్ బాగా డైలేట్ అవుతాయి, అంటే ఎక్కువ దృశ్యం లోపలికి వెళ్తున్నాను. ఎక్కువ దృశ్యం లోపలికి వెళ్తే రైట్ నుంచి వస్తున్నాడా, లెఫ్ట్ నుంచి వస్తున్నాడా, స్ట్రైట్ నుంచి వస్తున్నాడా చూడడానికి ఈ ప్యూపిల్స్ అనేవి డైలేట్ అయిపోతాయి. మీకు అర్థమవుతుందా? అలాగే ఇంక్రీజ్డ్ బ్రీదింగ్. ఇక్కడ యోగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, యోగా చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు, ఇంక్రీజ్డ్ బ్రీదింగ్ ఈజ్ ఏ కాజ్ ఆఫ్ ఫైట్ ఫ్లాట్ రెస్పాన్స్ డ్యూ టు సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేషన్. దట్ ఈస్ రెప్టీలియన్ బ్రెయిన్. కావస్తే మీకు ఇంకా కావచ్చు బ్రీదింగ్, ఇంక్రీజ్ బ్రీదింగ్ ఉంది కదా. ఒకసారి బ్రీదింగ్ ఎవరికి ఏ పార్ట్ కంట్రోల్ చేస్తాం ఒకసారి చూడండి. బ్రీదింగ్ ఎవరు చూసారా? బ్రీదింగ్ బ్రెయిన్ స్టెమ్. బ్రీదింగ్ అనేది ఇది చూడండి. బ్రెయిన్ స్టెమ్ అంటే రెప్టీలియన్ బ్రెయిన్ అనేది మీ బ్రీదింగ్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఎప్పుడైతే మీకు శ్వాస పెరుగుతుంది, మనం ప్రాణాయామం ఏం చేస్తున్నాం? నాన్న పీల్చిన దానికంటే ఎక్కువ వదులు, కాస్త ఆపు అన్నాం. పీల్చి ఆపు, వదులు ఆపు అన్నాం. అంటే మనం పీల్చింది 10 ఉంటే ఆపేది ఇంకో 10, వదిలేది ఇంకో 10, మళ్ళీ ఆపేది ఇంకోటి. అంటే 10 పీల్చి 30 ఆపుతున్నాం. అంటే 1:3. అంటే శ్వాసను తగ్గించేస్తాం. ఈ శ్వాస తగ్గడం అనేది పారాసింపథెటిక్, దీనికి ఆపోజిట్ అన్నమాట. అంటే ఫైట్ ఫ్లాట్ రెస్పాన్స్ కి రెప్టీలియన్ బ్రెయిన్ కి కంటే కూడా మీ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ పని ఎక్కువ చేయడానికి, ఏదైతే ఆలోచన, ఏదైతే తెలివితేటలు, ఏదైతే మెమొరీ, ఏదైతే మీకు విచక్షణ అన్ని ఉంటాయో అక్కడికి వెళ్ళాలంటే గాలి మెల్లగా వదలాలి. పీల్చడం కాదు, వదలాలి. ఇక్కడ ఇంక్రీజ్డ్ బ్రీదింగ్, పీలుస్తున్నాము. ప్రాణాయామంలో వదలడం అనేది మీ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ సిగ్నల్ ఇస్తున్నాం. ఎక్కువ పీల్చు అంటే ఎక్కువ పీల్చాలని చెప్పని భయం అయితే నువ్వు పీలుస్తున్నావు. ఆ పీల్చడం అనేది ఈ రెప్టీలియన్ బ్రెయిన్ యొక్క స్టిమ్యులేషన్. దట్ ఈస్ పశు ప్రవృత్తి. ఓకే. యాక్సలరేటెడ్ హార్ట్ రేట్, అంటే అదే విధంగా భయం వేసినప్పుడు గుండె వేగం పెరుగుతుంది. యోగా చేస్తే గుండె వేగం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది మీరు గమనించండి. మీరు యోగా ఆసనాలు వేయండి, రిలాక్స్ అయిన తర్వాత ప్రాణాయామం చేయండి, మెడిటేషన్ చేయండి. మీ గుండె వేగం 65 ఉంటుంది, 72 కాదు. 72 నార్మల్, 65కి వచ్చేస్తుంది. జాగ్రత్తగా శవాసంలో ఒకసారి గమనించండి. ఈ హార్ట్ రేట్ తగ్గడం అంటే ఏంటి అంటే రెప్టీలియన్ బ్రెయిన్ నుంచి అడ్వాన్స్డ్ హ్యూమన్ నియోకార్టెక్స్ వెళ్ళిపోయారు అన్నమాట. సిగ్నల్స్ అని అక్కడికి వెళ్ళిపోయినాయి. అంటే ఇక్కడ పోలీసు కాదు చూసేది, సిఐడి కాదు, సిబిఐకి వెళ్ళింది. మీరు ఏదో నేల టికెట్ కాదు, ఇది రిక్లైనర్ సీట్లో చూపిస్తున్నాడు సినిమా. ఇక్కడ యోగాలో మీకు మామూలు వాకింగ్ చేసి పరుగులెట్టి అన్ని రకాలు చేస్తే, మీరు జిమ్కి వెళ్తే అది నేల టికెట్. ఎందుకంటే దట్ ఈస్ నథింగ్ బట్ మీరు నడిచారు, ఆయాసం వచ్చింది, వేగం పెరిగి ఏమన్నా అంటున్నాం. దట్ ఈస్ రెప్టీలియన్ బ్రెయిన్ కదా. వేగం పెరిగితే మీరు నడిచే కొద్దీ ఆయాసం వస్తుంది. ఆయాసం వస్తే ఎక్కువ గాలి తీసుకున్నారంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. బట్ యోగా చేస్తే శ్వాస తగ్గుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది. దట్ ఈస్ నియోకార్టెక్స్. అంటే హ్యూమన్ బ్రెయిన్ పనిచేస్తున్నారు. అంటే హ్యూమన్ బ్రెయిన్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. ఇక్కడ మీకు రొటీన్ రెప్టీలియన్ బ్రెయిన్. అందుకని యోగాని మెయిన్ గా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది ఏంటంటే ఇలాంటి పదాలు తీసుకుని మెల్లగా దాన్ని మీరు వాడితే అప్పుడు వాళ్ళకి, ఎందుకంటే హార్ట్ రేట్ తగ్గుతుంది కదా. మీరు యోగా చేయండి, హార్ట్ రేట్ తగ్గిపోతుంది, శ్వాస వేగం తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఇదనమాట. ఈ సింపాథెటిక్, పారాసింపాథెటిక్, ఈ రెప్టీలియన్ బ్రెయిన్, నియోకార్టెక్స్, హ్యూమన్ బ్రెయిన్ కి కనెక్షన్స్ మారిపోతాయి. అంటే నేను చెప్తా ఉంటాను చాలా సార్లు, యోగా ప్రాక్టీస్ చేస్తే మీ సర్క్యూట్స్ మారిపోతాయి. బ్రెయిన్ లో సర్క్యూట్స్ మారిపోతాయి.
ఈ బ్రెయిన్ లో మార్పుల సర్క్యూట్స్ వల్లే మీకు హెల్త్ అంతా వస్తుంది. అందువల్ల యోగా చేస్తే హెల్త్ వస్తుంది, మిగతా ఎక్సర్సైజ్ చేస్తే అంత హెల్త్ రాదు. దీంట్లో ఏంటంటే మల్టీ ఫ్యాసెటెడ్, బహుముఖంగా బహుళార్థ సాధక ప్రాజెక్టులు అని మనకి అంటారు కదా, చిన్నప్పుడు చదువుకున్న నాగార్జున సాగర్ ఎగ్జామ్. అలాగే యోగా చేస్తే బహుళార్థ సాధకం. దాంట్లో ఎలక్ట్రిసిటీ తీయచ్చు, మన సంథింగ్ లైక్ మన చెరువులకు ఇవ్వచ్చు, ఈ ఎడమ కాలువ కుడి కాలువ ఎంత దూరం ఎంత దూరం. సో దర్ సో మెనీ దారి ఉంటుంది. మా బ్యారేజ్ ఉంది, కృష్ణా బ్యారేజ్ ఉంది, ప్రకాశం బ్యారేజ్, ఒక పైన దారి ఉంది, వాహనాలు రవాణా చేయొచ్చు. కుడి ఎడమలకి నీళ్లు పంపించవచ్చు. ఎన్ని కాలువలు పంపిస్తుంది కృష్ణా నది? అటు ఇటు ఏలూరు వైపు నుంచి ఏలూరుకి పంపిస్తూ ఉంటుంది, మనకి మద్రాసు పంపిస్తుంది, మందరికి పంపిస్తున్నాం. సో ఇన్ని రకాల నీళ్లు పంపిస్తున్నాం, ప్రయాణానికి వీలుగా ఉంది. అర్థమవుతుందా? దిస్ ఇస్ బహుళార్థ సాధకం. కాబట్టి యోగా అనేది బహుళార్థ సాధకం. సో ఇంక్రీజ్ మజిల్ టోన్, మజిల్స్ అనేది టైట్ గా అయిపోతాయి. ఇన్హిబిటెడ్ డైజెషన్, జీర్ణశక్తి పూర్తిగా పడిపోతుంది ఇప్పుడు సింపాథెటిక్ లో. అదే మీరు పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే చూడండి, డిక్రీజ్ అలర్ట్నెస్. ఏమి లేదు, ఏంటది ఏదో దాన్ని ఏమంటారు, ఏదో వచ్చినా వస్తే రాని పోతే పోదు, ఓకే, ఉండేదైతే ఉంటది పోతే పోదు అంటే ఈ రకమైన స్టెబిలిటీ వస్తుంది. మరి దాన్ని కంగారు పడము. కన్స్ట్రిక్టెడ్ ప్యూపుల్స్, కళ్ళు మన పాపలు చిన్న అయిపోతాయి. స్లో డీప్ బ్రీదింగ్, స్లో అండ్ డీప్ బ్రీదింగ్. ఎస్, ప్రాణాయామ మెయిన్ గా మనకు చెప్పేది స్లో డీప్ బ్రీదింగ్. సో డీప్ బ్రీదింగ్ ఇస్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్, స్లో డీప్ బ్రీదింగ్. సో ఇదంతా కూడా బ్రెయిన్ లో రెప్టిలియన్ బ్రెయిన్ కాదు, మెమిలియన్ బ్రెయిన్ కాదు, హ్యూమన్ బ్రెయిన్, నియోకార్టెక్స్, కొత్త బ్రెయిన్ లోంచి మీరు వర్క్ చేస్తున్నారు. స్లో డీప్ బ్రీదింగ్ అండ్ డిక్రీజ్ హార్ట్ రేట్ చక్కగా తగ్గిపోతుంది. స్టిమ్యులేటెడ్ డైజెషన్, ఆకలి చక్కగా వేస్తుంది. చాలా మంది అంటూ ఉంటారు, నేనే చెప్తా ఉంటాను, మీరు యోగా చేస్తే బరువు తగ్గుతారా, బరువు పెరుగుతారా, బరువు తగ్గుతారా అని అడుగుతారు. కాదమ్మా, మీరు బరువు తగ్గవలసిన తగ్గుతారు, కరగాల్సిన పెరుగుతారంట. ఎందుకు పెరుగుతున్నారంటే ఇక్కడ ఇంక్రీజ్డ్ స్టిమ్యులేటెడ్ డైజెషన్. అంటే మీరు అప్పటి వరకు మీ లోపల ఈ భయం కొద్ది ఏమైనా డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోయి ఉంటే ఇప్పుడు చక్కగా ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరిగింది అంటే బాధ తింటారు, బాధ తింటే మేబీ బరువు పెరగవచ్చు. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్. అండ్ స్టిమ్యులేటెడ్ డైజెషన్, డిక్రీజ్ ఇన్ మజిల్ టోన్, హాయిగా మెత్తగా ఉంటుంది మీ శరీరం, రిలాక్స్డ్గా ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి చెప్తాను మీకు తర్వాత. సో ఇందా చెప్పినవే మన అటానమిక్ నర్వస్ సిస్టమ్, ఇది మన సింపథెటిక్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్. సో న్యూరో సైన్స్ ఏం చెప్తుంది యోగా గురించి అంటే, వెరీ ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ ఇది. సో వైల్ యోగా ఈజ్ అన్ ఏన్షియంట్ ప్రాక్టీస్, okay, in India, it has only recently been applied for therapeutic purposes. ఈ మధ్యన 5,000 సంవత్సరానికి యోగా ఉంది, కానీ ఈ మధ్యనే దీంట్లో సైన్స్ అనేది ఇన్వాల్వ్ అయింది. అండ్ దస్ ది క్లినికల్ ఎవిడెన్స్ ఈజ్ ఇన్ ఇట్స్ ఎర్లీ స్టేజెస్. ఇంకా చెప్పాను కదా, ఇన్ఫాక్ట్ శైశవ స్థితిలో ఉంది ఇంకా. ఓకే, ఇంకా దీనికి యవనం కూడా రాలేదు. There are many possible mechanisms for how yoga may improve mental health and counteract stress. One well-accepted mechanism is that yoga helps regulate the autonomic nervous system and hypothalamic pituitary axis. Okay, HPA axis antamu. Okay, hypothalamus, pituitary and adrenaline ఈ యాక్సెస్ లో పనిచేస్తుంది. బోత్ ఆఫ్ విచ్ ఆర్ స్ట్రెస్ రెస్పాన్స్ సిస్టమ్స్. సో ఈ హెచ్పి యాక్సెస్ అనేది స్ట్రెస్ ని కలెక్ట్ చేస్తుంది, అది బాగా ఈ లింబిక్ సిస్టమ్ ని దీన్ని కరెక్ట్ చేస్తుంది. ఓకే, యోగా న్యూరో సైన్స్ లో వచ్చిన రీసెర్చ్. ఇంకోటి ఏంటి చెప్తున్నారు వీళ్ళు, ఇన్ అడిషన్ దేర్ ఇస్ ఎవిడెన్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ బోత్ బ్రెయిన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ రిలేటెడ్ టు ది ప్రాక్టీస్ ఆఫ్ యోగా. మీరు రెగ్యులర్ గా యోగా ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు నేను ఇంకా మైండ్ దగ్గరికి వెళ్ళలేదు, నేను ఓన్లీ ఇంకా హార్డ్వేర్ గురించి మాట్లాడుతున్నాను, సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే అసలు మీరు అది ఊహాతీతం అనమాట, అంత ఎఫెక్ట్ ఉంటుంది. సో నేను ఇంకా హార్డ్వేర్ మాట్లాడతాను, ఇంకా మీ స్క్రీన్ బటన్స్ గురించే మాట్లాడతాను, మీకు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడలేదు, ప్రోగ్రామ్ గురించి మాట్లాడలేదు. సో ఇన్ అడిషన్ దేర్ ఇస్ ఎవిడెన్స్ ఆఫ్ చేంజెస్ బోత్ బ్రెయిన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. అంటే బ్రెయిన్ స్ట్రక్చర్ లోనే కాకుండా ఫంక్షన్ లో కూడా
యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు మార్పులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మన పాత అనుభవం అంటే పాత ఈవెన్ అలోపతిక్ డాక్టర్స్ కూడా వాళ్ళ స్టడీస్ ఏం చెప్తారంటే ఒకసారి బ్రెయిన్ సెల్స్ చనిపోతే మళ్ళీ పెరగదు. దిస్ ఇస్ ఫర్ షూర్. నేను బోల్డ్ పుస్తకాలు చదివాను. బట్ రీసెంట్ గా మీరు యోగా ప్రాక్టీస్ చేస్తే న్యూరోప్లాస్టిసిటీ అంటే న్యూరాన్స్ కూడా కొత్తవి పుడతాయి. కొత్త బ్రెయిన్ సెల్స్ కూడా మనం పుట్టించవచ్చు యోగా ప్రాక్టీస్ వల్ల. దట్ ఈస్ వై ఈస్ టెల్లింగ్ స్ట్రక్చర్స్ అంటే ఇన్ బోత్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ రిలేటెడ్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ యోగా. దీస్ ఇంక్లూడ్ చేంజెస్ ఇన్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, నుదురు, పిఎఫ్సి అంటారు, ఎమిగ్దలా, హిప్పోకాంపస్ అండ్ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్. సో ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ఇంకా డీప్ గా చెప్పుకోవాలంటే సో మీ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటే ఇలా ముదురులోకి వచ్చేస్తుంది. థింకింగ్ అబౌట్ థింకింగ్, హయ్యర్ రీజనింగ్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్. సో ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఏంటంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు, మళ్ళీ చెప్పింది మళ్ళీ చెప్తున్నారు, మీకోసం చెప్తున్నారు మళ్ళీ. ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ యోగా ద్వారా ఏం మార్పులు వస్తాయంట. సో ఎంపతి ఫంక్షన్ పెరుగుతుందని చెప్పారు బ్రెయిన్ లో. ఎంపతి అంటే సింపతి వేరు, ఎంపతి వేరు. ఎంపతి అంటే మీ బాధను నేను మీలో ప్రవేశించి మీ బాధను నేను అర్థం చేసుకోవడం. మీ బాధని నా వైపు నుంచి చూడటం కాదు. మీ బాధని మీకు సమస్య వస్తే మీ సమస్యలో నేను దూరి అంటే మీలోకి నేను దూరి మీ సమస్యను అర్థం చేసి మళ్ళీ మీతో మాట్లాడడం ఎంపతి అంటారు. ఇది యోగా ప్రాక్టీస్ చేస్తే మీరు బాగా డెవలప్. లేకపోతే సింపతి ఓకే ఏదో ఒక సలహా ఇచ్చి వదిలేస్తాను, అలా కాదు. మీ సమస్య మీ కళ్ళలో చూసి అంటే సంథింగ్ లైక్ నో పుట్టింగ్ యువర్ ఫీట్ ఇన్ షూస్ అంట, ఇన్ హిస్ షూస్. మీ చెప్పుల్లో నా కాళ్ళు పెట్టి అంటే మీరు కుట్టిగా నడుస్తున్నారు ఏంటంటే చెప్పులు కొడతలేడు, చెప్పులు కరగడం ఏంటంట. అలా కాకుండా మీ చెప్పులు నేను వేసుకుని కొన్నాను నడిస్తే ఓహో చెప్పు కరగడం అంటే ఇదా నాకు అప్పుడు అర్థం. దట్ ఈస్ నాట్ ఎంపతి. ఇన్సైట్ అంటే లోపలికి అంటే మన అంతర్ముఖం, ప్రతి విషయాన్ని లోపల నుంచి ఆలోచించు. ఓకే, రెస్పాన్స్ ఫ్లెక్సిబిలిటీ, ఓకే, ఎమోషనల్ రెగ్యులేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. యోగా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే మీ బ్రెయిన్ లో వచ్చే మార్పుల్లో ఎమోషనల్ రెగ్యులేషన్. ఇంత ముందున్నంత కోపం ఇప్పుడు రావట్లేదండి అని చాలా మంది అంటారు. ప్రశాంతంగా ఉందండి, మా ఆవిడ తిట్టని పట్టించుకోవట్లేదు అంటారు. వెరీ నైస్. అంత మించి ఏం కావాలండి ప్రపంచంలో. సో బాడీ రెగ్యులేషన్స్, ఆఫ్ కోర్స్ మొరాలిటీ యోగాలో కూడా మొరాలిటీ. సో మొరాలిటీ అనేది కాలానుగుణంగా మారిపోతుంది. దాని గురించి మొరాలిటీ అని ప్రత్యేకంగా ఇది మోరల్ ఇది అనుకోవడం లేదు. బట్ మోరల్స్ అంటే మోరల్స్ అనేవి ఉంటాయి. సో ఇన్ట్యూషన్ ఇందా నేను చెప్పాను, ఫస్ట్ ఇన్ట్యూషన్ జరగబోయేది తెలియడం. ముందే మనం చెప్తాం ఇది కరెక్ట్ కాదండి, మీరు చేసేది కరెక్ట్ కాదు, మీరు ఒకసారి ఆలోచించి. చాలా మంది చెప్తారు అది ఇన్ట్యూషన్ అనేది యోగా చేస్తే పెరుగుతుంది అన్నమాట. మామూలుగా కొంతమంది ఇన్ట్యూషన్ ఉంటుంది, కానీ మీరు యోగా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీలో ఇన్ట్యూషన్ కూడా పెరుగుతుంది. అటిట్యూడెడ్ కమ్యూనికేషన్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. అండ్ ఫియర్ మాడ్యులేషన్. ఇంతకుముందు చాలా భయపడి ఉండండి, ఇప్పుడు భయం తగ్గిపోయిందండి యోగా చేస్తున్నారు. భయం గురించి అర్థం చేసుకుని భయం గురించి ఆలోచించి భయాన్ని ఫేస్ చేయడం వస్తుంది అన్నమాట. ఇంతమంది భయం వేస్తే పారిపోయేవాడు, దాన్ని ఫేస్ చేయలేదు. ఇప్పుడు భయం వేసింది దాన్ని ఫేస్ చేస్తుంది. ఇది బ్రెయిన్ స్ట్రక్చర్, బ్రెయిన్ ఫంక్షన్ మారడం అంటే. ఓకే, ఎస్పెషల్లీ దీస్ చేంజెస్ ఆర్ ఇన్ యువర్ నుదురు, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అండ్ ఫ్రంటల్ లోబ్. ఓకే, ఇది ఒక ఎంఆర్ఐ చేసి యోగా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసి చూడండి. ఇది ఏ బి అని రెండు ఉన్నాయి కదా. సో ఇన్ యోగా ప్రాక్టీషనర్స్ కొన్నాళ్ళ పాటు అంటే 2 to 3 years ఇది ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ లో ఎక్కడ ఎలాంటి మార్పులు వచ్చినాయని చెప్పేసి ఎంఆర్ఐ తీసిన తర్వాత వచ్చినటువంటి ఇది. దీంట్లో ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇందాక చెప్పింది మెయిన్ గా గ్రే మ్యాటర్ డెన్సిటీ. గ్రే మ్యాటర్ అంటే బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్, బ్రెయిన్ యొక్క న్యూరాన్స్. న్యూరోప్లాస్టిసిటీ అన్నారు కదా, ఈ న్యూరోప్లాస్టిసిటీ అంటే గ్రే మ్యాటర్ డెన్సిటీ పెరగడం. గ్రే మ్యాటర్ డెన్సిటీ ఏలో పెరిగింది. ఇది యోగా ప్రాక్టీషనర్స్, ఈ యోగా నాన్ ప్రాక్టీషనర్ బాగా మామూలుగా ఉంది. మీరు లాస్ట్ లో ఉన్న బ్రెయిన్ లో బ్లూ గీతను చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత దూరం పెరిగింది అనేది. ఓకే, సో ఆ రకంగా థిక్నెస్, కార్టికల్ థిక్నెస్ అంటే గ్రే మ్యాటర్ పెరిగింది, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ లో కొత్త సెల్స్ వచ్చినాయి.
అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దీంట్లో ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే దీంట్లో రాలేదు, హిప్పో క్యాంపస్ సైజ్ తగ్గుతుంది. హిప్పో క్యాంపస్ సైజ్ తగ్గడం అంటే ఏంటంటే ఎమోషన్స్ ఆగిపోతాయి. అంటే మనం ప్రతిదానికి ఎక్కువగా బాధపడడం తగ్గిపోతాం. ఈ హిప్పో క్యాంపస్ సైజ్ తగ్గడం అండ్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ థిక్కెన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ గుడ్ సైన్. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ప్రాక్టీసింగ్ యోగా ఫర్ ఫ్యూ ఇయర్స్. 15 రోజులు వెళ్ళినా నాకేం మార్పులు రాలేదండి, ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు. మీరు మినిమం 2 to 3 years ప్రాక్టీస్ చేస్తేనే ఈ రకమైన యోగా మార్పులు వస్తాయని సైంటిస్టులు చెప్తారు. ఓకే, ఇదంతా ఎంఆర్ఐ, ఇదంతా కూడా ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ థిక్నెస్ అండ్ కార్టికల్ థిక్నెస్, గ్రే మ్యాటర్ డెన్సిటీ అండ్ ఎమిగ్దలా సైజ్ తగ్గడం. వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ వన్ మోర్ థింగ్ అండ్ లాస్ట్ థింగ్, లాస్ట్ లో ఇంకొక థింగ్ ఉంది. ఎంతైంది? 9:30 సో మన బ్రెయిన్ అనేది మీకు తెలుసు, ఈసీజీ అంటే అందరికీ తెలుసు. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. కార్డియో ఈజ్ హార్ట్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే హార్ట్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. హార్ట్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ కరెంట్ని బట్టి, ఆ వేవ్స్ ని బట్టి మనం ఈసీజీ గ్రాఫ్ వస్తుంది. అలాగే ఈఈజీ, ఈఈజీ అంటే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్. ఎన్సెఫలం అంటే బ్రెయిన్ అనుకోండి కాసేపు, దానికి చాలా స్టోరీ ఉంది. బ్రెయిన్ కూడా కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బ్రెయిన్ కరెంట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కొన్ని వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాని ముఖ్యంగా గామా వేవ్స్, బీటా వేవ్స్, ఆల్ఫా వేవ్స్, థీటా వేవ్స్, డెల్టా వేవ్స్, ఇన్ని రకాల వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ వేవ్స్ ఏంటి సార్? అసలు ఏంటి ఈ వేవ్స్ అంటే జాగ్రత్తగా మీరు గమనిస్తే గామా వేవ్స్ చూడండి, దానికి 30 నుంచి 100 హెడ్స్ అంటే HERTZS హెడ్స్ ఒక స్పీడ్ ఉంటుంది అనమాట. జాగ్రత్తగా గమనించి దగ్గర తొందరగా వస్తాయి అనమాట. అదే బీటా వేవ్స్ అనుకోండి, బీటా వేవ్స్ 12 to 30 హెడ్స్ ఉంటాయి. హెడ్స్ కాదు, హెడ్స్, దాని నోరు జరగట్లా, HERTZS హెడ్స్. ఓకే, ఇవి బీటా వేవ్స్ అంటే 20, 30. ఇవి ఏం చేస్తాయంట? మీరు మెలకుగా ఉన్నా, కొద్దిగా ఆలోచిస్తున్నా, అంటే ఇప్పుడు దాన్ని మనం ఉన్నాం అనుకోండి, మన అందరిలో బీటా వేవ్స్ పనిచేస్తాం. అంటే మన బ్రెయిన్ లో వేవ్స్ 20-30 హెర్ట్జ్ లో పనిచేస్తూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ మీరు మెడిటేషన్ చేశారు, ఓకే, మెడిటేషన్ చేశారు, లేదా ఒక పుస్తకం చదువుతున్నారు, మంచి మ్యూజిక్ వింటున్నారు, మంచి పాటలు వింటున్నారు, అప్పుడు మీలో ఆల్ఫా వేవ్స్ వస్తాయి. ఆల్ఫా వేవ్స్ అంటే కరెంట్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు బ్రెయిన్. ఈ కరెంట్ తక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు మీకు 8 నుంచి 12 హెడ్సే ఉంటాయి. మాట్లాడినప్పుడు, ఆలోచించినప్పుడు ఏమో 12 to 30 ఉన్నాయి. మీరు మెడిటేషన్ చేసినప్పుడు 8 to 12 పడిపోయింది ఆ కరెంట్ ప్రొడక్షన్, వేవ్స్ తగ్గిపోయినాయి. అండ్ థీటా వేవ్స్ ఉన్నారనుకోండి, జస్ట్ మీరు యోగ నిద్ర అంటాం కదా, ఆ యోగ నిద్రలో మీరు థీటా వేవ్స్ వెళ్తారు, అంటే ఇంకా డీప్గా వెళ్ళిపోతారు. ఇంకా అంటే చూడండి, అక్కడ 4 నుంచి 4 హెడ్స్ పనిచేస్తాయి. 4 to 8 హెడ్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది అనమాట. ఇంకా డెల్టా వేవ్స్కి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ 0.5 to 0.5, 1 కంటే తక్కువ నుంచి 4 హెడ్సే ఉంటాయి. అక్కడ డీప్ స్లీప్ అంటే చాలా డీప్ స్లీప్, అంటే ఇంకా అక్కడ సంథింగ్ లైక్ అన్కాన్షియస్నెస్, కోమా, డీప్ స్లీప్, అవన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడ వద్దు, మీరు థీటాకి ఆల్ఫాకి వెళ్ళండి. యోగా ప్రాక్టీస్ చేస్తే మీ బ్రెయిన్ వేవ్స్ బీటా వేవ్స్ నుంచి ఆల్ఫా వేవ్స్, ఆల్ఫా వేవ్స్ నుంచి థీటా వేవ్స్ కి మనం వెళ్ళిపోతాము. యు గాట్ ద పాయింట్? ఇది బ్రెయిన్ పనిచేసే విధానం. అందు గురించి బ్రెయిన్ ఏమవుతుంది, బ్రెయిన్ లో ఏమవుతుందంటే, మీరు మామూలుగా యోగా ముందు ఆసనాలు వేసేటప్పుడు బీటా వేవ్స్ ఉంటాయి, మీరు క్లాస్కి వచ్చే ముందు గామా వేవ్స్ ఉంటాయి, మీరు మెడిటేషన్ ప్రాణాయామ మెడిటేషన్ వచ్చిన ఆల్ఫా వేవ్స్ లో మారిపోతుంది, యోగ నిద్రలోకి వచ్చి థీటా వేవ్స్కి వెళ్ళిపోతుంది. ఇది గమనించండి. ఓకే, సో చేంజెస్ ఇన్ ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ అసోసియేటెడ్ విత్ decreased pain and increased calmness were found after breathing, meditation and posture based yoga practices. మీరు ఆసనాలు వేసినా, ప్రాణాయామాలు చేసినా, మెడిటేషన్ చేసినా కూడా ఈ ఆల్ఫా వేవ్స్ అనే ప్రొడ్యూస్ అవుతాయి. వెరీ క్లియర్ గా మన న్యూరో సైన్స్ లో ఎక్స్పర్ట్స్ మనకు చెప్తున్నారు. ఓకే, రైట్.
increase in beta activation, which is linked with improved task performance, were related to primarily to breathing based yoga pranayama. These included practices are designed to achieve both activation. Kapalabhati. So Kapalabhati మరి స్పీడ్ చేస్తాం కదా, అప్పుడు ఏంటంటే ఆల్ఫా వేవ్స్ కొద్దిగా బెటర్గా ఉంటాయి, బీటా వేవ్స్ కొద్దిగా బెటర్గా వస్తుంది. ఓకే, ఈ అనులోమ విలోమ ఇచ్చినప్పుడు ఇవన్నీ డిఫరెంట్గా పనిచేస్తాయి. కానీ ఏదైనా సరే మీ బ్రెయిన్ ఫంక్షన్లో ఈ కరెంట్ ప్రొడక్షన్ తగ్గుతుంది, లెస్ స్పీడ్గా ఉంటుంది. సో theta wave activity, which is associated with repetitive task, decrease in anxiety, increase in focus, as was found increase after both asana, కింద చెప్పే ప్రాణాయామ అండ్ మెడిటేషన్. మీరు ఏది చేసినా కూడా ఈ థీటా వేవ్స్ ప్రొడక్షన్ వస్తుంది. దాంట్లో యాంగ్జైటీ డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ ఇన్ ఫోకస్, మన ఫోకస్ పెరుగుతుంది. సో ఇంక్రీజ్ ఇన్ ఇంక్రీజ్ ఆఫ్టర్. ఓకే, సో ఇంకా నేను ఇక్కడతో ఆపేస్తాను. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఇంకా స్ట్రెస్ లో యోగా ఎట్లా పనిచేస్తుంది, ఓకే, మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు మనకి ఎంత ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో స్ట్రెస్ లో ఉన్నప్పుడు మనలో నర్వస్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, సో మనలో హార్ట్ రేట్ ఎందుకు పెరుగుతుంది, సో వీటన్నిటి గురించి తర్వాత స్ట్రెస్ అనేది తీసుకున్న తర్వాత మాట్లాడితే బిగ్, చాలా పెద్ద టాపిక్ అది. సో ఇవాళ వరకు ఇంతవరకు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనం మాట్లాడుకున్నది ఒక్కసారి రీక్యాప్ చేస్తాను ఫస్ట్ నుంచి. సో యోగ చిత్తవృత్తి నిరోధ, మన పెద్ద అని చెప్పాడు. ఆ పెద్ద అని చెప్పింది ఎంతవరకు నిజమంటే అక్షర సత్యం. యోగో చిత్తవృత్తి నిరోధం అనేది చిత్తం ఇంచుమించుగా బ్రెయిన్ తీసుకోండి, బ్రెయిన్ లో రకరకాల పనులు, వాటిని ఆపడం. ఓకే ఓకే, అండ్ చిత్త ఈస్ సంథింగ్ లైక్ మైండ్ వితౌట్ మెమరీ. ఓకే, ప్యూర్ కాన్షియస్నెస్ అన్నాడు. సో మైండ్ వేరు, బ్రెయిన్ వేరు, రెండు ఒకదానికే ఉన్నట్టు, రెండు నాణానికి రెండు వైపులు అనుకోండి. సో బ్రెయిన్ ఈజ్ హార్డ్వేర్, మైండ్ ఈజ్ సాఫ్ట్వేర్. అండ్ బ్రెయిన్ ఎంత ఉంటుంది, బ్రెయిన్ లో 3 భాగాలు ఉంటాయి. 3 భాగాలు ఒక రోజున వచ్చి రాలేదు, మెల్లమెల్లగా మనకు పెరుగుకుంటూ వచ్చినాయి. ఇంచుమించుగా మనకి 3.5 మిలియన్ ఇయర్స్ నుంచి 600 cc ఉన్న బ్రెయిన్ ఇవాళ ఎట్ ప్రెసెంట్ డేకి 1450 గ్రాముల వరకు పెరిగింది. ఇది ఒక రోజులో వచ్చిన మార్పు కాదు. సో ఈ మార్పు చిన్నప్పటి నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే, మనం బాల్యంలో మన తల్లి కడుపులో ఉన్నప్పుడు 30వ రోజున మనం ఒక ప్రిమిటివ్ బ్రెయిన్ ఉంటుంది, పెరిగిన తర్వాత హ్యూమన్ బ్రెయిన్ కింద మారుతుంది ఈ 9 months పీరియడ్ లో. సో ఈ మనలో కూడా ఎవల్యూషన్ పుట్టినప్పుడే పెద్ద బ్రెయిన్ ఉండదు, పుట్టినప్పుడు కాదు, మీరు తల్లి గర్భంలో పడినప్పుడే పెద్ద బ్రెయిన్ ఉండదు, అది కూడా ఎంబ్రియానిక్ చేంజెస్ లో భాగంగా అది కూడా మారుతుంది. ఓకే, తర్వాత ఈ బ్రెయిన్ లో మెయిన్ గా మనకు 3 భాగాలు పనిచేస్తూ ఉంటాయి. ఒకటి లిజర్డ్ బ్రెయిన్, రెప్టిలియన్ బ్రెయిన్ ఇస్ ఈ బ్రెయిన్ స్టెమ్ అంతా అక్కడ ఉంటుంది. అది తినడం, తాగడం, పడుకోవడం, గాలి పీల్చడం, గాలి వదలడం, హార్ట్ రేటు, ఈ సెక్స్, ఇవన్నీ కూడా దాంతో జరుగుతూ ఉంటాయి. మెమిలియన్ బ్రెయిన్ లో ఏమవుతుందంటే, సో దీంట్లో కాస్త ఎమోషన్స్ పెరుగుతాయి, అటాచ్మెంట్స్ పెరుగుతాయి. హ్యూమన్ బ్రెయిన్ ఏంటంటే విచక్షణ పెరుగుతుంది, అది తేడా. ఓకే, మాట్లాడడం, విచక్షణ, డిఫరెంట్ గా మాట్లాడడం, తెలివితేటలు, ఎవరితో ఎలా ఉండాలి, రిలేషన్షిప్స్ అన్ని కూడా హ్యూమన్ బ్రెయిన్స్ ఉంటాయి. ఈ హ్యూమన్ బ్రెయిన్ లో మనకి ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది మీరు యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ లోనే ఎక్కువగా మీకు మార్పులు జరుగుతున్నాయి. ఆ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ లో ఉన్నటువంటి కార్టికల్ థిక్నెస్ అండ్ న్యూరోప్లాస్టిసిటీ, కణాలు పెరగడం, అండ్ ఎమిగ్దల తగ్గడం, ఎమోషన్స్ కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన విషయము. మీరు న్యూరో సైంటిస్ట్ కూడా ఈ రోజు నిరూపించుకున్నారు. ఇలా ఎంఆర్ఐల ద్వారా కూడా మనకు వాళ్ళు చెక్ చూశారు. ఓకే, అలాగే బ్రెయిన్ వేవ్స్ లో కూడా వాళ్ళు, మీరు మెడిటేషన్ చేస్తే ఎట్లా మార్పు వస్తుంది, ఆసనాలు చేస్తే ఎట్లా వస్తుంది, ప్రాణాయామం చేస్తే ఎట్లా వస్తుంది, ఆలోచిస్తే ఎట్లా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు బొమ్మలతో సహా అన్ని చేసి మనకి చూపించారు. రైట్, గుడ్. నేను షేరింగ్ ఆపేస్తున్నాను. లాస్ట్ లో ఏమన్నా ఉంటే క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. ఎస్, ఇది ఇవాళ టాపిక్ అండి.
క్వశ్చన్ ఆన్సర్స్ అని ఉంటే చూడండి ప్లీజ్. ఆల్రెడీ 9:30 అయింది, మేబీ 15 minutes. మీరు మైకా చేసి మాట్లాడచ్చు. ఎవరిని అర్థం కాదు, ఎక్కడ అర్థం కాలేదు, ఇంకేం కావాలి? ఎస్, త్వరగా. మైకా చేసి మాట్లాడండి అమ్మా. అసలు ఈ క్లాస్ బాగుందా లేదా, ఇలాంటి క్లాస్ మనం కొనసాగిద్దామా వద్దా, ఉంటే ఏ టాపిక్స్, మీరేం మాట్లాడతారు, ఇవన్నీ కూడా ఇవాళ మనకు కాస్త ఒక అండర్స్టాండింగ్ వస్తే బెటర్ నాకు. ఎస్, సార్ బ్రెయిన్ సార్ మాట్లాడచ్చా? ప్లీజ్ మాట్లాడమని చెప్తాను అందరినీ, చెప్పండి. ఆ బ్రెయిన్ లో ఏ ప్రాబ్లం ఉంటే యోగా చేయకూడదు సార్? ఏ ప్రాబ్లం? నేను ఇప్పుడు అంతా problem. మాట్లాడేదంతా మామూలు హ్యూమన్ బ్రెయిన్ ఇన్ సెన్స్ అన్ని అంటే బ్రెయిన్ లో ఉన్న అన్ని పార్ట్స్, అన్ని ఏరియాస్, అన్ని లోబ్స్ పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళలో వచ్చే మార్పుల గురించి మనం మాట్లాడాలి. సో ఏ పార్ట్ లో అంటే ఏ ప్రాబ్లం అంటే మనకి మీరు చెప్పే సమస్యను బట్టి ఏ పార్ట్ పాడింది మనం మాట్లాడుకోవచ్చు. అట్లా అంటే మీరు ఇంకొద్దిగా డీటెయిల్ గా డీప్ గా క్వశ్చన్. హలో, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయితే ఎలాంటి చేయొచ్చు? దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అందుకని. ఇప్పుడు మీరు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వింటలేదు అనమాట. ఇది హ్యూమన్ బ్రెయిన్ జనరల్ గా 100% మామూలుగా ఉన్న బ్రెయిన్ ఎలా ఉంటుంది, ఆ బ్రెయిన్ లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, సైన్స్ ఎంతవరకు చేస్తుంది అనేది మనం మాట్లాడుకుందాం. మీరు వైద్యంలోకి వెళ్ళిపోతారు. వైద్యం కాదు ఇక్కడ మనం చేసేది. యోగా టీచర్లు వైద్యులు కాదు, డాక్టర్లు కాదు. అసలు ఆ పదాలు మనం వాడకూడదు. బ్రెయిన్ లో క్లాటు లేదంటే ఎపిలెప్సీ ఇవి మనం వాడకుండా అప్పుడు మీరు ఏం చేయాలండి? అలా అన్నప్పుడు యోగా చేయండి, ప్రాక్టీస్ చేయండి, మంచిది అని చెప్పాలి తప్పించి నేను ఎందుకు ఇంత మీకు బ్రేక్స్ వేస్తున్నాను అంటే, క్లచ్ వేసి మరీ బ్రేక్ వేస్తానంటే, మనం సమాజానికి మంచి చేస్తున్నాం, నో డౌట్. యోగా చేస్తే అన్ని రకాలుగా మంచి అవుతుంది వాళ్ళు. కానీ దీన్ని ఓవర్ హైప్ చేసి, ఓవర్ ఎంఫసిస్ చేసేసి, ఫాల్స్ మనం ప్రామిస్లు చేస్తే, ఇది ఇప్పుడు పెద్ద కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు, అలా జరగాలి మనం కూడా. ఎందుకంటే అండి, వైద్య శాస్త్రం వేరు, యోగా వైద్య శాస్త్రానికి ఒక అనుబంధ శాస్త్రం, లేదంటే కాంప్లిమెంటరీ మెడిసిన్. కాంప్లిమెంటరీగానే మనం చేయాలి తప్పించి బ్లడ్ క్లాట్స్కి వెళ్ళి అంత ఆలోచన వద్దు. బిగినింగ్ లో అంత ఆలోచన వద్దు. నో. ఇప్పుడు మీరు ఎంత అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను మెడిసిన్ అయిపోయిన అంటే నా మెడిసిన్ అయిపోయిన తర్వాత when I am 25 maybe 25 years అంతా నేను వచ్చిన పెద్ద హాస్పిటల్లో నేను పెద్ద డాక్టర్ గారి దగ్గర వర్క్ చేసేవాడు. రోజు 300 మంది పేషెంట్స్ ఉండేవాడు. నేను ఎంతసేపు ఆయన ఇలాగ క్వశ్చన్ వేసేవాడిని, ఏంటి దీనికి ఎందుకు కారణం, ఇది ఎందుకు ఇలా రావడానికి కారణం ఏంటి సార్ అంటే, అన్ని కారణాలు ఉండవయ్యా అనేవాడు. కారణం లేకుండా ఎలా వస్తుంది సార్ ఈ జ్వరం అనేవాడిని, లేదంటే ఇది క్యాన్సర్ ఏమో అనేవాడిని. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకో, పెద్ద పెద్ద ఆలోచనలు చేయకు, ముందు బేసిక్స్ అర్థం చేసుకో అని చెప్పేవాడు. ఆయన ఎందుకు చెప్పారని ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. సో ఫస్ట్ ఏబిసిడీలు నేర్చుకున్న తర్వాత మనం బ్లడ్ లో అంత ఎందుకండి, స్ట్రెస్ అనేది అసలు నెంబర్ 1 ఎనిమీ అండ్ నెంబర్ 1 టు ది హ్యూమన్ కైండ్ అండ్ నెంబర్ 1 పాయింట్ ఫర్ యోగా టీచర్స్. యోగా టీచర్స్ స్ట్రెస్ అనేది ఒక కల్ప వృక్షం, కామధేనువు.
ఆ ఒక్క స్ట్రెస్ మీద వర్క్ చేయండి మీరు. బ్లడ్ క్లాట్స్ మీద వర్క్ చేస్తే మీకు ఏమైనా ఎంతమంది ఉంటారు మీకు పేషెంట్స్ అనుకుందాం కాసేపు. ఇది ఊహాజనితం అంటే మీరు ఈ సివైఈ ప్రోగ్రామ్ లో కూడా నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన కారణం ఏంటంటే మీ డైరెక్షన్ ఎట్లా ఉండాలి అనేది కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే బికాస్ నేను బోత్ ఫీల్డ్స్ లో ఉన్నాను, ఇటు యోగా ఫీల్డ్ లోనే ఉన్నాను, అటు మీన్ మెడికల్ ఫీల్డ్ లో ఉన్నాను. కాబట్టి నాకు కొద్దిగా బెటర్ నేను బెటర్గా గైడ్ చేయగలను. కాబట్టి మీరు స్ట్రెస్ తీసుకోండి మెయిన్. స్ట్రెస్ తీసుకుంటే మీకు 100కి 90 మంది ఆడనే జరుగుతారు. మీకు ఆడని సరి చేయండి. ఈ బ్రెయిన్ లో క్లాట్లు పడిన వాళ్ళు లేదంటే పక్షవాతం వచ్చిన ఎంతమంది దొరుకుతారు మీకు? ఆలోచించండి మంజుల గారు, నేను చెప్పేది అర్థమైందా? ఇది ఊహాజనితం, ఒకే టెక్స్చువల్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం అంటే అది వేరు. అసలు ఆలోచన వద్దంటాను నేను. అసలు మీ బుర్రని, మీకున్న శక్తిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. లేని వాటి గురించి నేను అది చిన్నప్పుడు ఓకే, నేను 25 years వచ్చిన నేను అలా ఆలోచించండి. నా 60 వచ్చినా నేను అలా ఆలోచించకూడదు. అర్థమవుతుందండి? సో యాజ్ మనం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కూడా మనం ఎక్కడ మన శక్తియుక్తిని ఎక్కడ పెడితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది ప్రజలకి అక్కడే పెట్టండి. ఎస్, వన్ మోర్ టైం ఏంటని యోగా టీచర్లు అందరం కూడా డాక్టర్లు కాదనేది ముందు ఫస్ట్ గుర్తుపెట్టుకుని మీరు యోగా మీరు అడ్వకేట్ చేయండి. ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్, కిరణ్ మాట్లాడు. చెప్పు కిరణ్, నేను చాలా కాలం అయింది. సార్ ఈరోజు చెప్పిన క్లాసు లాస్ట్ టైం ఒక 4 years నుంచి చెప్పిన క్లాస్ మొత్తం ఇదే చెప్పారు సార్. నిజంగా అంటే మీరు ఎప్పుడో చెప్తుంటారు అంటే పారాసింథటిక్ సింథటిక్ గురించి, అంటే ప్రతి క్లాస్లో కూడా చెప్పారు స్ట్రెస్ గురించి గతంలో. కానీ ఈరోజు బ్రెయిన్ వేరు మైండ్ వేరు అనేటువంటి ఫస్ట్ టైం మీరు చెప్పారు. గతం క్లాస్తో పోల్చుకుంటే యోగా టీచర్స్కి ఇది ఒక మంచి ఇన్ఫర్మేటివ్ సబ్జెక్ట్ సార్ ఈరోజు క్లాస్. తర్వాత ఏంటంటే బ్లైండ్గా కాదు, కొంచెం తెలుసుకొని చెప్పండి అనేటువంటి విషయాన్ని మాకు ఇప్పుడు తెలియపరిచారు ఈ క్లాస్తో. అంటే ఇది బేసిక్స్ నేను చెప్తున్నాను, దాని మీద స్టడీ చేస్తూ మీరు యోగా చెప్పే వాళ్ళకి మీరు చెప్పండి అనేటువంటి దీన్ని మీరు అందించారు. ఇది చాలా బాగుంది సార్. తర్వాత ఏంటంటే లెర్నింగ్ చేయాలి, అంటే స్టడీ చేయాలి ఎప్పుడు. అంటే నేను చెప్పిందే కాదు, మీరు నిరంతరం చదువుతూ మీరు చెప్పండి, తెలుసుకొని మీరు చెప్పండి అనేటువంటి విషయాన్ని కూడా దీని ద్వారా నాకు అర్థమైంది. ఈ క్లాస్ ద్వారా నేను చాలా తెలుసుకున్నాను సార్. మీరు ఇప్పుడు చెప్పినటువంటి దీని ద్వారా ఐ థింక్ ఏంటంటే అందరం కూడా కొంచెం బ్లైండ్గానే చెప్తున్నా, అంటే క్లాసెస్ అంటే కొంచెం అంటే చదివినప్పటికి కూడా సైంటిఫిక్ వేలో కాకుండా శాస్త్రబద్ధంగా కాకుండా కొంచెం యోగ సూత్రాల పరంగా కొంచెంగా చెప్పగలుగుతాను. దీని ద్వారా కొంచెం డెప్త్గా చెప్పాలనేటువంటి ఆలోచన మాకు కలిగించారు. ఇట్ ఈజ్ వండర్ఫుల్ క్లాస్ సార్. ఇలాంటి క్లాస్ సెషన్స్ అనేటువంటి స్టార్ట్ చేయాలి మీరు మరలా. మీ ద్వారా ఎవరికి ఉన్న టాలెంట్ని వాళ్ళు ఈ వేదిక ద్వారా తెలియపరచుకోవడానికి ఇది ఒక మంచి ఇదైనటువంటిది నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మీకు ఇంకా ఏమంటారంటే గోల్డ్ మైన్ ని ఎలా అంటారంటే, నేను గోల్డ్ మైన్ ఉంది అక్కడికి వెళ్ళండి అంటే మీరు నేను అక్కడ మట్టి ఎత్తుక్కుంటానంటే మాత్రం మట్టి ఎత్తుక్కుంటాను, లేదంటే దాన్ని గులకరాళ్ళు ఎత్తుక్కుంటాను అన్నట్టుగా మాట్లాడదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి మాట్లాడు. ఇంకా ఒక రహస్యం చెప్తాను. ఎందుకంటే నాకు ఈ 37 years మెడికల్ ఫీల్డ్ లో ఉన్న నా యోగా శాస్త్రం ఉన్నది 24 years. కానీ నేను చెప్పేది ఏంటంటే గోల్డ్ మైన్ ఎక్కడుందంటే నేను ఆయుర్వేదం ప్రాక్టీస్ చేయను, యోగానే చెప్తాను. ఎందుకంటే బికాస్ నాకు ఆయుర్వేదం కంటే యోగా ఎక్కువ నచ్చింది. ఎలోపతిస్ లో 10 years ఉన్న గుర్తుపెట్టి నేను సర్జరీస్ చేసేవాడిని. ఎమర్జెన్సీ నైట్ స్నేక్ బైట్స్, ఎమర్జెన్సీ హార్ట్ అటాక్స్ వచ్చేవి, యాక్సిడెంట్స్ ఉండేవి, ఎన్నో చాలా చేసేవాడిని. అలోపతి వదిలేసిన తర్వాత యోగా వచ్చి ఆయుర్వేదం కూడా వదిలేసి నేను చదువుకున్నది కూడా వదిలేసి. ఎందుకు అంటే మీకు ఒక ఇంకోటి చెప్తాను. మీరు ఇందాక అన్నాం మేము శాస్త్రం మేము చదువుకున్నాం సార్, చదువుకుని మేము శ్లోకాలు చెప్తాం. నన్ను అడిగితే శ్లోకాల్ని చదవండి, బట్
మీరు శ్లోకాలకి ఇచ్చే టైము 30% ఇవ్వండి. మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఏరియా ఎంతంటే 30% ఇన్ సాంస్క్రిట్ శ్లోకాస్ అండ్ 70% ఇన్ టెర్మినాలజీ ఆఫ్ మోడర్న్. మోడర్న్ టెర్మినాలజీ అంటే లైక్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్. చదవండి. ఇప్పుడు అయ్యేం పాము కాదు, కాటే చంపేది మిమ్మల్ని. 4 సార్లు చదవండి. లేదంటే మీరు గూగుల్కు వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి ఎలా ప్రొనౌన్స్ చేయాలి, మరి ఒక్కోసారి ప్రొనౌన్స్ రాదు. ఇంగ్లీష్ పదాలు నాకు రాదండి, ఇంగ్లీష్లో ఉంటాయి. నో, ఎవరికి పుట్టినప్పుడు ఎవరికి లాంగ్వేజ్ రాదండి, అందరూ నేర్చుకున్నది. నేను చెప్తున్నాను, నాకేమో వచ్చేసా. నేను ఎవ్రీడే చదువుతా. నాకు అవసరం లేదు, చదవాల్సిన అవసరం. కానీ ఆ చదవడం అనేది ఒక హ్యాబిట్ కింద మీరు మార్చుకుంటే అదొక దురద అయిపోద్ది, అదొక వ్యసనం అయిపోద్ది. ఆ వ్యసనం కింద అయిపోవడం. ఆ చదవడం అనేది వ్యసనం అయిపోతే, కొత్త నేర్చుకోవడం వ్యసనం మీద అయిపోతే మీకు ఆ కొత్త పదాలు. ఓకే, స్ట్రెస్ అనేది అందరూ మాట్లాడతాం కదా, అందరూ మాట్లాడేది కాదు. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ లో ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్ అనే కొత్త పదాలు వాడండి. అప్పుడు వెరీ ఇంప్రెసివ్. తర్వాత యోగా ప్రాక్టీస్ చేస్తే సార్ మీకు పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఇంకో పదం వాడండి. ఈ రకంగా మీరు యోగా స్టూడెంట్స్ దగ్గర కొద్ది పెద్ద స్టేజ్ మీద మాట్లాడినప్పుడు, లేదంటే ఎప్పుడైనా మీరు ఒకవేళ సంథింగ్ ఇఫ్ యూ వాంట్ టు అడ్రస్ సమ్ గ్యాదరింగ్, ఇట్లాంటివి వాడండి తప్పించి 4-5 ఆసనాల పేరు చెప్పేస్తే ఓకే, అది బాగుంటుంది. అంతకుమించి మీరు పెరగరు, మీకు పెరగడానికి ఛాన్స్ లేదు అక్కడ. వెన్ యూ సంథింగ్ ఇంప్రూవ్ ఇన్ దిస్, ఒక 4-5 పదాలు, ఓ 2 శ్లోకాలు, అది 30%, 70% మీరు పెడితే యోగా టీచర్ చక్కగా సక్సెస్ అవుతారు. ఇది చాలా నాలెడ్జ్ ఉంది అంటే వాళ్ళు అనుకోవడం గురించి కాదు, ఆ నాలెడ్జ్ మిమ్మల్ని చదివిస్తుంది, ఇంకా చదివించి ఇంకా ఇంప్రూవ్ చేస్తారు. సో కాబట్టి యోగా టీచర్స్ అందరూ కూడా ముందు ఇంగ్లీష్ పదాలు, ఈ టెర్మినాలజీ చేసుకోండి. లేదు మనమంతా కోచింగ్ చర్చించుకుని ఇంప్రూవ్ అవుదాం. సహనావతు భునక్తు అంటే ఏంటి, ఎందుకు చెప్తారు వాళ్ళు? అదే శివై సహనావతు భునక్తు సహవీర్యం కరవామహై మా విద్విషామహే. కలిసి పెరుగుదాం, కలిసి తిందాం, కొట్టుకోవద్దు. కాస్త మనలో మనం అందరం మన జ్ఞానం అగ్ని పెరగాలి. ఇది కదా ఉపనిషత్తు వాక్యం. ఇది నా డ్రాబ్యాక్. నేను దాని వెనకాల ఇదేంటంటే బ్యాక్డ్రాప్, దీని గురించి ఆలోచించి ఇవన్నీ నేను చేసింది కొత్త ఏం లేదు. ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితం మన వాళ్ళు చేశారు, మనం వదిలేసాం. మనం వదిలేసి నేనే గొప్ప. ఎవరు గొప్పవాళ్ళు కాదండి, ఎవరు తక్కువ వాళ్ళు కాదు. ఈ గొప్పతనం ఎప్పుడు ఉందంటే అవతలను మెచ్చుకున్నప్పుడు నీ గొప్పతనం పెరుగుతుంది. లేదా నేనంతా ఏదో గొప్ప అని చెప్పేసి నువ్వు మెడలో తాడేసుకుని మెడలో బెళ్ళేసి తిరగాలి మోచరోగిలాగా. అది కాదు. నిన్ను నువ్వు గొప్ప అనుకుంటే ఎలా తెలుస్తుంది? నీ చుట్టూ ఉన్న నేను గొప్ప అంటారు, ఓకే, అది కాదు. అర్థమవుతుందా? అందుగురించి సార్ బాగానే, అంటే నేను అంటుంది ఏంటంటే చాలా బాగా క్లాస్ బాగానే ఉంది. ఎప్పట్లాగా ఏంటంటే మనకి అప్పుడు సూర్యయోగ ఫౌండేషన్ ద్వారా మీరు మొదట్లో 2020లో మేలో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే యోగా టీచర్స్ కి మీ ద్వారా మంచి నాలెడ్జ్ని అందించారు. ఆ విధానంలో మేము బాగా నేర్చుకున్నాం సార్, అన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆ వర్డ్స్ని కానీ ఆ టెర్మినాలజీని కానీ మీరు చెప్పే దీన్ని కానీ కొంచెం మేము మోడరేట్ చేసుకొని ఈ మోడర్న్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటూ చెప్పడం జరిగింది. ఈరోజు కొత్త తరం వారికి కొత్త విధానం ద్వారా మీరు బోధన అంటే లెర్నింగ్ ఇవ్వండి అనేటువంటి విషయాన్ని దీని ద్వారా మీరు తెలియపరుస్తున్నారు. అది చాలా బాగుంది సార్ అని అంటున్నాను. థ్యాంక్ యూ సార్. చెప్తాను. థ్యాంక్ యూ. ఇంకా ఎనీబడి? నమస్కారం అండి. నమస్కారం అండి. పేరు చెప్పి మాట్లాడము. నమస్కారం అండి, నా పేరు సంధ్యాదేవి. హలో, వినిపిస్తుందా? చెప్పండి పిల్లయ్య గారు. నేను బయట వర్షంలో ఉన్నాను, నాకు వీడియో కూడా ఆన్ చేయలేను, ట్రావెల్లో ఉన్నా. ఒక నిమిషం మాట్లాడేస్తారు, మళ్ళీ మీకు కంటిన్యూ చేసుకోండి. అలాగే. అందరికి నమస్కారం అండి. ఈ కంటిన్యూ యోగా ఎడ్యుకేషన్ అనేది, నిరంతర యోగా విద్య అనేది మనం ఒక విధంగా చేస్తూ ఉన్నాము. అయితే మార్పు ఏంటంటే నిపుణులను గుర్తించి, ఇప్పుడు మనకు చాలా మంది మనతో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి
నైపుణ్యం ఎక్కువ ఉంది. ఇప్పుడు సారు చాలా డాక్టర్ కాబట్టి కొద్దిగా అంశాన్ని మనకు బాగా చెప్పగలుగుతున్నారు. ఇట్లా గుర్తించి ఒక 20-30 మందిని మనం చేర్చుకొని ఫ్యాకల్టీస్ని, వారి ద్వారా సారు లీడ్ ఫ్యాకల్టీగా ఉండి డిస్కస్ చేసుకొని ఒక అవుట్పుట్ ని మనకు క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మనకు రెగ్యులర్ గా ఈ క్లాసులు జరుగుతూ ఉంటాయి. రకరకాల ఫ్యాకల్టీస్ వస్తారు, ప్రజెంటేషన్ ఇస్తారు. ఈరోజు తొలి క్లాస్ బ్రెయిన్ గురించి ఇవ్వడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంత మంచి ప్రజెంటేషన్, ఇంత మంచి ఒక డాక్టర్ది మనం వినాలి అంటే బయట చాలా కష్టం. అయితే యోగాకి అన్వయించుకొని మనం ఏ విధంగా ముందుకు పోవాలి, మెడికల్ పరిభాషని అన్నది కూడా మనకు ఛాలెంజ్. వీటిపైన చాలా విషయాలు ఇంకా మన రీసెర్చ్ విషయాలు కూడా సార్ మాకు అందిస్తారు. దయచేసి ఇంక మీరు క్లాస్కి ఎక్కువ మంది హాజరై చూసుకోండి. ఇంక మీరు టైమింగ్ కొద్దిగా అనుకూలంగా ఉందో లేదో తెలియదు, మరి అందరు కొద్దిగా ఇబ్బంది ఏంటొచ్చేమో, ఈవినింగ్ కాబట్టి కొద్దిగా మాట్లాడుకొని సెట్ చేస్తాము. కొద్దిగా కిరణ్ లాంటి వాళ్ళు ఎవరైనా వాలంటీర్స్ ముందుకు వస్తే కొంతమందికి బాగా తప్పు చెప్తాం అనుకుంటున్నాను. ఒక 5-6 మంది ముందుకు వస్తే ఒక క్లాస్ ఒకరికి బాగా తప్పు చెప్పి వాళ్ళు మెసేజ్ పెట్టడం అన్ని కూడా ముందుకు తీసుకెళ్తాను. ఇది నా చిన్న విన్నపం. ఈరోజు క్లాస్ బాగా జరిగినందుకు సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సూర్యయోగ ఫౌండేషన్ తరఫున. మీరందరూ కూడా ఒక ముగ్గురు కూడా క్లాస్ అటెండ్ అయ్యేది చూసుకోవాలి. 100 మంది తగ్గకుండా చూసుకుంటేనే మన క్లాస్ కి శ్రమకి ఉపయోగం. ఇంత కష్టపడి క్లాస్ చెప్పినప్పుడు అదే కష్టంతో 100 మంది చేరితే ఎంత బాగుంటుందో ఆలోచించండి. ధన్యవాదాలు అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నా పేరు సంధ్యాదేవి అండి. నేను లక్ష్మి మేడము జాయిన్ అయ్యాను ఇందులో. నేను కూడా వైఐటి పివిఎస్ లక్ష్మి గారు. ఏ ఊరండి? ఏ ఊరు మీరు? మాది పుంగనూరు అండి. పుంగనూరు, చిత్తూరు జిల్లా. మామూలుగా యోగా అంటే దాంట్లో ఆసనాలు, ప్రాణాయామము, మెడిటేషన్ 3 వస్తాయి కదండి. మరి ఒక వ్యక్తి ఆరోగ్యం బాగాలేకుండా ఆసనాలు చేయకుండా ప్రాణాయామం మాత్రమే చేస్తే, ఒకవేళ మెడిటేషన్ కూడా చేయకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుందా అండి? డెఫినెట్లీ. అంటే ఎందుకు చేయట్లేదండి వాళ్ళు? ఆసనాలు వేయలేకపోతున్నారు? వయసా లేదంటే సమస్య? కొన్ని కాల్లో ఏదో ఫ్రాక్చర్ అయ్యి తనకి కాలు హ్యాపీగా కుర్చీలో కూర్చుని చేయించండి అమ్మా, ప్రాణాయామం చేయించండి, హ్యాపీగా చాలు. మెడిటేషన్ చేయించండి. మెడిటేషన్ చేస్తారు, ఇంకా ప్రాణాయామం కూడా చేస్తున్నారు. ఆసనాలు చేయలేకపోతున్నారు. దాని వల్ల కూడా వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి కదండి. చెప్పాలంటే ఇప్పుడు ఆసనాలు అనేవి పాలు అండి అమ్మా. ఆసనాలు పాలు పెరుగు అవ్వాలంటే మీరు ఎంత వస్తుంది? పాల పెరుగు నుంచి వెన్న తీస్తే ఎంత వస్తుంది? వెన్న నుంచి నెయ్యి తీస్తే ఎంత వస్తుంది? చెప్పండి నాకు. ఇప్పుడు ఆసనాలు చేస్తే పాలు లాంటివి, ప్రాణాయామం చేస్తే వెన్న లాంటిది. వెన్న అంటే ఇంతసేపు ఇన్ని పాలు చేస్తే ఇంత వెన్న వచ్చింది, ఇంత వెన్నను కాస్తే ఇంత నెయ్యి వచ్చింది. అంటే ఎసెన్స్ అంటే మీరు పడే శ్రమ ఆసనాల్లో ఎక్కువ పడకండి, దానికంటే కూడా ప్రాణాయామానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్రాణాయామం కూడా చేయకపోతే నెయ్యి అనేది ఫైనల్. మెడిటేషన్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట. మీ ఎఫర్ట్ ఎక్కువ ఇక్కడ ఆసనాల్లో, పర్వాలేదు. దానికంటే బెటర్ ప్రాణాయామం, దానికంటే బెటర్ మెడిటేషన్. కానీ ఒక దాని నుంచి ఒకటి లింక్స్ ఉంటాయి. అందుకని పతంజలి ఏం చెప్తాడంటే అష్టాంగ యోగా అంటాడు. 8 రకాల యోగాలు ఉంటాయి, 8 రకాల ఫోల్డ్స్ ఉన్నాయి. 8 మెట్లు ఎక్కితే అప్పుడు వస్తాం మన సమాధికి. 8వ మెట్టు సమాధికి వెళ్తాం. ఈ రకంగా ఏ మెట్టుకి ఆ మెట్టు సెపరేట్, ఒక మెట్టుకి ఒక మెట్టు సపోర్టివ్. మీరు చెయ్యలేకపోతున్నారు అంటున్నారు కాబట్టి ప్రాణాయామం డైరెక్ట్ చేసేసమ్మా, బెటర్ రిజల్ట్స్. ఏమి చేయకుండా ఉండడం కంటే ఏదో చేయడం బెటర్. చేయించండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లీజ్. సార్, నేను జ్యోతి సార్. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వాళ్ళతో ప్రాణాయామ చేయించచ్చా సార్? ఇప్పుడు ఆయన యాక్చువల్ గా అంటే కాదు సార్, అంటే ఆయనకి అయ్యి 2 months అయిందంట. వేరే హార్ట్ ఏం చేస్తారు? ట్రాన్స్ప్లాంటేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీయా?
ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందా? ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది సార్. ట్రాన్స్ప్లాంట్ చేశారు, ఇంకో హార్ట్ పెట్టారు. ట్రాన్స్ప్లాంట్ చేశారా? ఎస్ సార్, అవును. ఇప్పుడు ఒకటమ్మా అంటే నేను ఇలా రూట్ గా అంటున్నాను అనుకోవద్దు. బతుకున్న ప్రతి వాడి చేత చేయించవచ్చు, ఏం పర్వాలేదు, ఏం అవ్వదు. ఇంకా ఇంత ముందు ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ప్రాబ్లం లేదు కదా, ఇప్పుడు ఇంకా హ్యాపీగా చేయించవచ్చు. అంటే ప్రాణాయామ ఇప్పుడు బసరికి అదే చెప్పేటప్పుడు మీరు ఫోర్స్ స్పీడ్ అని చెప్తారు కదా, మీరు స్టార్టింగ్ బస్కి ఎట్లా వెళ్తారు? ఆహా చెయ్యము, బట్ నేను అడుగుతున్నా అసలు అలా స్లోగా చేయించండి. ముందు జస్ట్ చంద్రభేదం చేయించండి, అనులోమవిలోమం చేయించండి, భ్రామరీ చేయించండి, ఏదో 3 నెలలు 4 నెలల పాటు చేయించండి. ఆ తర్వాత మెల్లమెల్లగా మిగతా, ఎందుకంటే వాడు చెప్పినమ్మా ఇంతకు ముందు ప్రాబ్లం ఉంది హార్ట్ లో, ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత ప్రాబ్లం తగ్గిపోయింది కదా. ఓకే. ఇప్పుడు పాతిళ్ళు మీరు రిపేర్ చేసి కొత్త ఇంట్లో దాన్ని పాడగొట్టేసి కొత్త ఇల్లు కట్టేసుకుంటారమ్మా. ఇంకా పాతిళ్ళ నీళ్లు కారుతాయా లేదంటే ఇలా ఆలోచిస్తారు అప్పుడు ఎప్పుడైనా? జ్యోతి, అవును సార్, అవునవును. ఇప్పుడు పాకలో ఉన్నామమ్మా, ఇప్పుడు వరకు పాక తీసేసి డాబా వేసామమ్మా, డాబా వేసిన ఇంకా నీ నీళ్లు కారదేమో అని భయపడతా, వర్షం వచ్చిన భయపడుతున్నాం అనుకో, అది అర్థం ఉంది దాంట్లో. ఇంత ముందు హార్ట్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని సరి చేసి హాయిగా కొత్త హార్ట్ పెడితే ఇంకా మరింత ఫోర్స్ తోటి ఇంకా మరింత యంగా దీంతో చేయాలి. కానీ అక్కడ ఆలోచించకూడదు అన్నాను. ఇలా ఆలోచిస్తే పాకలో డాబాలోకి వస్తే ఉపయోగం లేదు. ఇంకా నీకు పాక మెంటాలిటీలో ఉండిపోయాం అనమాట. యాక్చువల్ గా ఏం జరిగిందంటే సార్, అది ఈ రోజే ఆయన హైకోర్టు జడ్జి అంట, ఆయన ఇలా కాల్ చేస్తే వెళ్ళాను సార్ నేను. ఆయన ఎలా అని చెప్తే నాకు భయం వేసి నేను ఆలోచించుకుని చెప్తాను సార్ అని చెప్పి వచ్చేసా. బంగారు నీ చేతిలో పడినవాడు కూడా ఎలా వదిలేస్తే హ్యాపీ. ఇలాంటి వాడు ఇదే చెప్పి ఇందాక, ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకోవాలి. సరే సార్, నేను నా ప్రయత్నం, ఇది ఒక్కటే మాట అమ్మా, నా ప్రయత్నం నేను చేస్తానండి. యోగా చాలా మంచిదండి. ఓకే, యోగా ఇవాళది కాదు, టైం టెస్టెడ్. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉందంటే డెఫినెట్ గా మంచిది అది. ఎందుకంటే ఇవాళది కాదు యోగా, 5,000 సంవత్సరాల క్రితం హరప్ప మెహంజోదారో దొరికిన సీట్స్ లో కూడా యోగా ఉంది. మీకు కూడా మంచిదని తెలుసు, మీరు జ్ఞానవంతులు. చెప్పి నా ప్రయత్నం నేను మాక్సిమం చేస్తాను సార్, నాకు ఆ ప్రయత్నం ఇచ్చిన చాలా ధన్యవాదాలు, సంతోషం అని చెప్పేసి హ్యాపీగా చెప్పుకుంటే మీకు మంచి పేరు వస్తుంది. వదలొద్దు, ఇప్పుడే ఫోన్ చేసి చిన్న ఆసనాలు కూడా చేయించచ్చా సార్ మామూలుగా? మీరు పాకమంటే వదిలేసండి, మీతో మాట్లాడండి. నెక్స్ట్ ఇంకా మీరు డాబా రాజభవనం ఇచ్చిన, బకింగ్హామ్ ప్యాలెస్ ఇచ్చినా కూడా ఇంకా వర్షం పడితే బయట చూసి నేను కారుతుందేమో అనుకుంటే నేనేం చెప్పను దానికి. ఓకే సార్, అర్థమైంది సార్. మొన్నటి నుంచి మీకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను సార్. నేను మీ కొత్తపేట అమ్మాయిని, మా ఊరు కొత్తపేట సార్. మాట్లాడడానికి అవ్వలేదు. సో మా అమ్మగారు మీ అమ్మగారిదా? ఓకే ఓకే సార్. అక్కడే ఉండేవాడిని. పోలీస్ స్టేషన్ ఎదురుకుండా, స్టేషన్ ఎదురుకుండా సత్రం ఉంటుంది. అవును సార్, అవునవును. ఉందా? ఆ సత్రంలో ఉంది సార్, ఇప్పటికే ఉంది. అది ఇప్పటికే ఉంది. పిల్లలందరూ కూర్చున్నాడు, కబుర్లు చెప్తున్నాడు. ఆ పక్కనే నూనె గానుగు ఉంటుంది, ఆ గానుగు దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ ఉండేవాడు. ఆ గానుగు జరగడం అంతా కూడా. మళ్ళీ బాల్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు చాలా చాలా మాలాంటి, నాకైతే అసలు ఏమీ తెలియదు సార్ యోగా ఫీల్డ్ గురించి. నేను లక్ష్మి గారు దాంట్లో ఎస్ఎస్ యూనివర్సిటీలో కోర్స్ చేశాను సార్. అయితే నాకు ఇంట్రెస్ట్, దేనిగా నాకు నాలెడ్జ్ ఏం లేదు, కానీ ఇంట్రెస్ట్ అంతే. మీ క్లాసెస్ విని ధైర్యంగా ఫస్ట్ నేను ఆయన దగ్గరికి వెళ్ళినా ఈ రోజు ఏంటో చూద్దామని. లేదు అంటే నాకు ధైర్యం వచ్చేది కాదు సార్. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్? సో ఇది మళ్ళీ రేపు మధ్యాహ్నం మన 11 o'clock సోహం టాక్స్ ఉంది. దాంట్లో ఇంకా సరదాగా మాట్లాడుకుందాం. దాంట్లో నాకు తెలిసేది డైట్ గురించి మాట్లాడుకుందాం. డైట్ ఆర్ లేదంటే సమ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ గురించి రేపు 11 o'clock సండే. దట్ ఈస్ డిఫరెంట్ సెషన్. కాబట్టి నేను ఈ SYE CYE ప్రోగ్రామ్ వేరే, సోహం టాక్స్ వేరే చేద్దాం అనుకున్నాను. ఈ ప్రోగ్రామ్ ఇందాక పెళ్ళయ్య గారు చెప్పినట్టుగా నేను ఒక్కడనే కాదు, నేను మాట్లాడతాను, బట్ సమ్హౌ మోడరేట్ చేయడం కానీ, దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం కానీ, ఆ విధంగా ఉండి మిగతా వాళ్ళు కూడా మీ అభిప్రాయాన్ని, మీ ఎక్స్పీరియన్సెస్
పంచుకుని ఇంకా 10 మందికి మార్గదర్శకంగా ఉంటే better. కాబట్టి ఎవరైనా మీరు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను సార్ ఎల్లుండప్పుడు నెక్స్ట్ క్లాస్ లో అనుకుంటే మీరు ఒకసారి నాకు కానీ పెళ్ళయ్య గారు కానీ ఒకసారి మీరు ఏం మాట్లాడదాం అనుకుంటున్న మెసేజ్ ఒక మీ విషయాలు మాకు చెప్తే మేము డిసైడ్ చేసి నెక్స్ట్ క్లాస్ డెఫినెట్ గా అందరం కలిసి మాట్లాడదాం. మంచి మంచి విషయాలు అందరూ కలిసి పంచుకుందాం. ఈ ప్లాట్ఫామ్ అందుకోసం. ఇది నా ఒకటి కాదు, నాకైతే సోహం టాక్స్ ఉన్నాయి చాలు, సోహం టాక్స్ లో మాట్లాడుకుంటే చాలు. కానీ అందరూ మిగతా వాళ్ళందరూ కూడా అందరూ కాస్త మీ ఎక్స్పర్టైజ్ ని కూడా దీంట్లో ప్రజెంట్ చేయండి. నేను కూడా నేర్చుకుంటాను, నేను కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను. ఓకే అండి, చాలు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Bye bye.